హలో! వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం 20th సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 12ని కంప్లీట్ చేద్దాం. అండ్ ఈ వాల్యూమ్‌లో 12 చాప్టర్స్ ఉంటాయి. అండ్ మీరు రెగ్యులర్‌గా నా వీడియోస్ చూస్తున్నారంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నౌ లెట్స్ స్టార్ట్ విత్ చాప్టర్ 122 డిఫరెంట్ న్యూ ఇయర్స్ ఈవ్స్. ఈ చాప్టర్‌ని డిసెంబర్ 31 ఇయర్ 2014 రోజు స్టార్ట్ చేస్తారు. అండ్ మీ అందరికీ తెలుసు బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజు ఏం జరిగిందో. అందుకే ఆ ప్రజలందరూ ఆ ఫ్రెండ్స్ స్క్వేర్ దగ్గరకొచ్చి ప్రే చేస్తారనమాట. మళ్ళీ అలాంటి క్యాటాస్ట్రఫీ జరగకూడదని చెప్పి. దీన్నంతటిని ఫీల్డ్ నుంచి ఒక రిపోర్టర్ మనకు చెప్తా ఉంటాడు. ఆ రిపోర్టర్ అక్కడున్న విషయాల గురించి చెప్పిన తర్వాత టీవీలో మాట్లాడే రిపోర్టర్స్ మనతో ఇలా చెప్తారు. ఇప్పుడు ప్రపంచమంతా పీస్ ప్రేయర్సే జరుగుతున్నాయని, షింజుకులో ఉన్న ఆ ఫ్రెండ్స్ స్క్వేర్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తారు. దాని తర్వాత మనం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని, ఇప్పుడు అందరికన్నా పెద్ద స్టార్ యొక్క టైం వచ్చిందని ఒక సింగర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటారు. అండ్ ఆ అమ్మాయి కూడా అదే చెప్పిద్ది. మనం పెద్ద స్టార్ల గురించి మాట్లాడుతున్నామంటే ఈ కోహాకు కాంటెస్ట్‌లోనే అందరికన్నా పెద్ద స్టార్ మరెవరో కాదు. ఆయన మన నేషన్స్ ఫేవరెట్ సింగర్. నెక్స్ట్ ఇయర్ మనకి 2015 ఎక్స్‌పోని తీసుకొస్తుంది. అండ్ యెస్, మన కోసం మన బ్రైట్ ఫ్యూచర్ ఎదురు చూస్తుంది. ఇప్పుడు మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒరిజినల్ 1970 ఒసాకా ఎక్స్‌పోని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం హ్యుమానిటీ యొక్క డ్రీమ్స్ అండ్ హోప్‌తో ఒక పాట పాడదాము అనేసి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంతకీ వాడెవడో కాదు, హారు నామోసాన్ గాడు. వాడు స్టేజ్ దగ్గరకొచ్చి హలో హలో ఎవ్రీబడి అని పాట పాడుతా ఉంటాడు ఆ ఎక్స్‌పో సాంగ్. అక్కడే టైటిల్ పడుతుంది. ఇంతకీ ఇదంతా యట్సుత్సునే గాడు వింటా ఉంటాడు టీవీలో. హలో హలోనా ఏంటి చెత్తంతా? వెల్, ఈ రోజుకి మనం కానా తన క్యాసెట్ టేప్‌లో ప్లే చేసుకునే ఆ కెంజీ సాంగ్‌తో సరిపెట్టుకుందాము. దేనికైనా ఒక సర్టెన్ లిమిట్ అనేది ఉంటుంది. మనందరం ఇంటికెళ్ళిపోదాము. మనల్ని ఆపే హక్కు ఎవరికీ లేదు. నేనది గట్టిగా నమ్ముతాను. ఎవరైతే ఇక్కడికి రాలేదో ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తారు అని నమ్ముతూ చియర్స్ అనేసి తాగేస్తూ ఉంటారు వాళ్ళు. దాని తర్వాత యోచిస్తున్నగాడు మళ్ళీ చెప్తాడు. ఈ సంవత్సరం మీరందరూ కలిసి చాలా పని చేశారు. నెక్స్ట్ ఇయర్ ఇంతకు మించింది. ఆ న్యూ బుక్ ఆఫ్ ప్రొఫెసీలో ఏముందో తెలుసుకోవడము చాలా కష్టమైంది, కానీ మనం ఎదుర్కోవాల్సింది ఏదైనా దాంతో తప్పకుండా పోరాడదాము. ఒక్కసారి న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మనం డాక్టర్ యమనేని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఆయనకి ఈ మిస్టరీస్ కి తప్పకుండా ఏదో సంబంధం ఉంది. దాని తర్వాత మనం వెంటనే ఫ్రెండ్ తోనే డీల్ చేయొచ్చు. ఈసారి వాడిని వదిలే ప్రసక్తే లేదు అనేసి సీరియస్ గా చెప్తాడు. దాని తర్వాత దీంతో నా లీడర్ స్పీచ్ ఎండ్ అయిపోయింది హమ్మయ్య అనేసి అనుకుంటాడు. యుకిజీ వాళ్ళందరూ నవ్వుకుంటారు. దాని తర్వాత ఎంజాయ్ ది డ్రింక్ అనేసి తాగుతా ఉంటారు. వాళ్ళందరూ అట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉంటే యోచిచ్చినవాడు అడుగుతాడు యుకిజీని, ఇంతకీ కాన ఎక్కడుందని. యుకిజీ చెప్పిద్ది తను ఇప్పుడే కాల్ చేసింది, తను వెంటనే తిరిగి వచ్చేస్తుందంట అనేసి చెప్పిద్ది. దాని తర్వాత ఒకసారి కెంజీ ఫోటోని చూస్తూ ఇప్పుడు తను ఎక్కడుందో నాకు పక్కా తెలుసు అనేసి అనుకుంటది. కట్ చేస్తే మనకి కానాని చూపిస్తారు. తను కూడా ఒక షాప్ లో ఉండే టీవీలో నుంచి ఆ హలో హలో రిథమ్ వింటా ఉంటది. కాసేపటి తర్వాత నడుచుకుంటూ ఒక గల్లీ లోపలికి వెళ్తే అక్కడ ఒకడు గిటార్ వాయిస్తా ఉంటాడు. వాడు పక్కకెళ్ళి కూర్చుంటది. ఆ గిటార్ వాడేమో షాక్ అయిపోతాడు. ఏంట్రా అమ్మాయి నా పక్కన కూర్చుందని. వాడు ఆపేసేసరికి కానా అంటది, ఇది చాలా మంచి పాట, ఎందుకు ఆపేసావు, పాడుతూ ఉండు అని. అప్పుడు ఆ గిటార్ వాడేమో ఇది నేను పాడగలిగిన ఏకైక ఒరిజినల్ సాంగ్, ఇది 30 minutes లాంగ్ ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు కానా ఏమో ఏం పర్లేదు, నువ్వు ఈ సాంగ్ ని పాడు, ఇంతకు ముందు ఇక్కడ పాడిన వాళ్ళ కోసం పాడు అని చెప్పిద్ది. వాళ్ళు తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పిద్ది. ఈ సింగర్ గాడేమో ఆహా కానీ అది చాలా పెద్ద సాంగ్ అనే చెప్తాడు. కానా ఏమో నేనేం పట్టించుకొని పర్లేదు పాడు అని చెప్పిద్ది. దాంతో వీడు స్టార్ట్ చేస్తాడు. ఇంకా వాడు పాడడం స్టార్ట్ చేసిన తర్వాత తను అంకుల్ కెంజిని గుర్తు తెచ్చుకుంటా ఉంటది. అలా అలా ఒక పక్క కంటిన్యూ అవుతా ఉంటే మనకి సడన్ గా హోమ్లెస్ పీపుల్ ని చూపిస్తారు. వాళ్ళు కూడా ఒక టీవీలో ఆ హలో హలో రిథమ్ వింటా ఉంటారు. ఆ హోమ్లెస్ పీపుల్ మధ్యలో గాడ్ ఉంటాడు. ఈ హోమ్లెస్ పీపుల్ అందరు కలిసి లేపడానికి ట్రై చేస్తారు. హే గాడ్, ఇక్కడ ఎందుకు పడుకుంటున్నావు, నీకు జలుబు వస్తుంది, అయినా నీకు మ్యాన్షన్ ఉంది కదా, అక్కడ ఎందుకు పడుకోవడం ఏంటో అనేసి అనుకుంటారు. వాట్ ఏ ఫనీగా అనేసి నవ్వుకుంటారు. దాని తర్వాత గాడే ఆ పెద్ద టీవీని ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్పి ఆ కోహాకు కాంటెస్ట్ పార్టీని ఇక్కడే జరుపుకుందామని అనుకున్నాడని చెప్తారు. అది మాత్రమే కాదు, జడ్జింగ్ కమిటీలో ఉండడానికి ఛాన్స్ వచ్చినా కూడా తను రిఫ్యూజ్ చేశాడని, ఎంతైనా ఇప్పుడు తన దగ్గర అన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు చాలా బోర్ కొడుతూ ఉంటుంది అనేసి అనుకుంటారు. దాని తర్వాత మళ్ళీ గాడ్ గాని లేపడానికి ట్రై చేస్తారు. దాంతో సడన్ గా గాడ్ గా లేచి కెంజీ ఇప్పుడు బౌలింగ్ మళ్ళీ పాపులర్ అవబోతుంది అనేసి అరుస్తాడు ఆ నిద్రలోనే. దాంతో ఈ హోమ్లెస్ గాడు భయపడి గట్టి కొడతాడనమాట ఇప్పుడు అదేంటి అని. ఇంతకీ గాడ్ గాడు మాత్రం మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ బౌలింగ్ పాపులర్ అయ్యే వరకు నేనేమి చచ్చిపోను, బౌలింగ్ పెద్దదయ్యే వరకు నేను ఇలానే ఉంటా అనేసి నిద్రపోతా ఉంటాడు. సడన్
సడన్‌గా మనకి బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజు జరిగిందంతా స్లోగా చూపిస్తా ఉంటారు. కట్ మొత్తం. దయచేసి హెల్ప్ చేయండి. చాలా మంది చచ్చిపోయారు. ఎక్కడ చూసినా అరుపులే. రోడ్ల మీద బ్లడ్. ఇదే ఇంకా ఎండ్. ప్రపంచం ఎండ్ అవ్వబోతుంది అనేసి వాయిస్‌లు వినిపిస్తా ఉంటాయి. ఒక పక్క రోబోని చూపిస్తా ఉంటారు. సడన్‌గా సీన్ కట్ కానాని చూపిస్తారు. అరే ఏంటదంతా అనేసి అనుకుంటారు లోపల. ఒక పక్క గాడ్ కూడా లేస్తాడు. 2015 ఇది చాలా బ్యాడ్ ఇయర్ కాబోతుంది అనేసి అనుకుంటాడు. ఇక్కడ ఏంట్రా అంటే కానాకి గాడ్‌కి ఒకటేసారి వస్తాయన్నమాట ఆ థాట్స్ అన్ని. చలో లెట్స్ కంటిన్యూ. మనకిప్పుడు ఆ కోహాకు పర్ఫార్మెన్స్ రూమ్ ని చూపిస్తారు. అదే టీవీలో కాంటెస్ట్ అవుతుంది కదా ఆ రూమ్ ని. ఆ రూమ్ బయట ఉన్న వాళ్ళందరూ చప్పట కొడతా ఉంటారు. మీరు చాలా బాగా పాడారు హారు సెన్సే అని. ఇంతకీ ఆ హారుగాడు నడుచుకుంటూ వస్తా ఉంటాడు. మీరు ఫ్లవర్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్స్ అని చెప్తా ఉంటాడు. దాని తర్వాత ఆ హరునామియో గాడు పక్కనున్న అసిస్టెంట్ గాడు అడుగుతాడు. మీరు దీని తర్వాత ఉండే పార్టీకి వెళ్తారా అని. ఆ హారు ఏమో లేదు నేను వెళ్ళను అని చెప్తాడు. ఆ విషయం పక్కన పెడితే ఇంతకీ ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి అడుగుతాడు. ఈ అసిస్టెంట్ గాడు బాగుంది సార్ అని చెప్తాడు. దాని తర్వాత ఇట్లా అనుకుంటాడు. నా వెనకాల డిస్ప్లే చేసిన పిక్చర్స్ లో చిన్న వార్నింగ్ ఇమేజెస్ కనిపించాయి. దాన్ని ఎవరైనా నోటీస్ చేశారో లేదో అనేసి అనుకుంటాడు. అప్పుడు అసిస్టెంట్ గాడేమో ఏమో నాకు తెలియదు సార్, కానీ మనం ఎంత మందిని వీలైతే అంత మందిని కాపాడాలి అని చెప్తాడు. అప్పుడు ఈ హారు సెన్సే 2015 ఒక బిజీ ఇయర్ కాబోతుంది అనేసి నవ్వుతాడు. కట్ చేస్తే మనకు చూపిస్తారు అసిస్టెంట్ గాడిని. వాడెవడో కాదు మరువో అన్నమాట. ఈ హారు సెన్సే ఓకే అయితే పద మరువో అనేసి అంటాడు. మరువో గాడు ఎస్ సార్ అనేసి అంటాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇవి నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చేసి పిలిగ్రిమేజ్. ఈ చాప్టర్ లో మళ్ళీ మనల్ని పాస్ట్ కి తీసుకెళ్తారనమాట. ఇక్కడ కెంజీ ఇంకా మరువో చిన్నపిల్లలుగా ఉంటారు. ఇంతకీ వాళ్ళిద్దరూ ఒక షాప్ ముందుకొచ్చి నుంచొని ఉంటే అక్కడ ఇలా రాసి ఉంటుంది. హ్యాపీ న్యూ ఇయర్ 1st నుంచి 5th వరకు మేము క్లోజ్ అవ్వి ఉంటాము అని. ఇంతకీ అదంతా చూసిన తర్వాత వీళ్ళు ఒక సాడ్ మూడ్ లో ఉంటారనమాట. కెంజీ గాడు అంటాడు, నేను చూస్తుంటే చాలా బాధగా ఉన్నట్టున్నావే. నేనేమి నీకు ఒక హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేయలేను అని చెప్తాడు. ఆ బండోడు కూడా నేను కూడా అని చెప్తాడు. ఇంతకీ ఏంట్రా అంటే కెంజీ గాడు చెప్తాడు, లాస్ట్ ఇయరే మా గ్రాండ్ పా చనిపోయారు అని. మరో వాడు కూడా అంటాడు, అరే అవునా మా గ్రాండ్ మా కూడా చనిపోయింది అని. దాని తర్వాత వాళ్ళు అలా నడుచుకుంటూ పోతా ఉంటే ప్రతి ఒక్క స్టోరు మూసేసి ఉంటది. ఇదేదో గోస్ట్ టౌన్ లో ఉంది అనేసి అనుకుంటారు. దాని తర్వాత కెంజీ గాడు అడుగుతాడు, నీకు ఈ విషయం తెలుసా, నేను ఎప్పుడు దీని గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. అసలు ఒక న్యూ ఇయర్ లో అంత గొప్ప విషయం ఏముంది అనేసి అడుగుతాడు కెంజీ. వీడేమో అనేసి అంటాడు. దాని తర్వాత కెంజీ అంటాడు, ఏదో అది వస్తుందని మనం ఎక్సైట్ అవుతాము, కానీ ఒకసారి అది వచ్చిన తర్వాత మనకంత పెద్దగా ఏం అనిపించదు. ఆ వచ్చేసి అసలు టేస్టీగానే ఉండదు. అండ్ మామూలు రోజుల్లో కన్నా ఏవో కొన్ని కొత్త షోస్ వస్తాయి అంతే అనేసి అంటాడు. మరొకగాడు ఏదో పాట పాడుతూ ఉంటాడు, కమాన్ కమాన్ న్యూ ఇయర్, కానీ నేను ఆ సాంగ్ తో ఏకీభవించాను అని చెప్తాడు. దాని తర్వాత కెంజీ అంటాడు, ప్రస్తుతానికి మన గ్రాండ్ పేరెంట్స్ చనిపోయారు కాబట్టి ఈ న్యూ ఇయర్ లో నేను కేవలం ఒకే దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పగానే వీడు మరో ఒకటేసారి అంటారు ఓతోషిదామా అని. ఇంతకీ అదేంట్రా అంటే మనీ ఉన్న ఎన్వలప్స్. రిలేటివ్స్ అందరూ చిన్నపిల్లలకి ఇస్తా ఉంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయకూడదన్నమాట. తర్వాత ఒకళ్ళు అనుకుంటారు, అదే కదా అసలు ఒతోషిదామా లేకుండా అది న్యూ ఇయర్ ఎలా అవుతుంది, అసలు మనం రిలేటివ్స్ హౌస్ కి వెళ్లేదే ఆ ఒతోషిదామా కోసం అనేసి మరో ఏడుస్తాడు. కెంజీ గాడేమో సీరియస్లీ అసలు నేను ఈ సంవత్సరం మొత్తం వేసుకున్న ప్లాన్ సంగతి ఏంటి అనేసి అంటాడు. నేను ఆ టైగర్ 1/24 మోడల్ ఈ సంవత్సరం కొనుక్కుందాం అనుకున్నాను అనేసి కెంజీ అంటే, ఈ మరువోగాడేమో నేను వాల్టర్ P38 విత్ హాస్టలర్స్ కొనుక్కుందాం అనుకున్నా అనే చెప్తాడు. దాంతో వాళ్ళు ఫుల్ డిసప్పాయింట్ అయిపోతారు. అలా స్లోగా నడుచుకుంటూ పోతా ఉంటారు. కెంజీ గాడు అంటాడు, అండ్ అవి చాలా ఇంపార్టెంట్ అయినవి, నీకు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఒకటి రోడ్డు మీద పడి ఉన్నవి కనిపించవు అనేసి అంటాడు. మరువోగాడు కూడా అవును నిజమే, అలాంటి విషయం కల్లోనే జరుగుతుంది అనేసి అంటాడు. సడన్ గా వాళ్ళకి రోడ్డు మీద ఆ ఒతోషిదామా కనిపిస్తుంది. దెబ్బకి వీళ్ళు ఫుల్ అలర్ట్ అయిపోతారు అనమాట. ఎవరైనా చూస్తున్నారా అని అటు ఇటు చూస్తారు. తర్వాత కెంజీ గాడు దాన్ని తొక్కేస్తాడు. వీళ్ళిద్దరికి ఇంకా ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. అరే ఇప్పుడు మనం ఏం చేయాలి అనేసి షేక్ అయితా ఉంటారు ఇద్దరు. దాని తర్వాత కెంజీ అడుగుతాడు, నువ్వేమనుకుంటున్నావు, దానిలో డబ్బులున్నాయి అనుకుంటున్నావా అని. మరోగాడేమో అరే ఉంటే పరిస్థితి ఏంటి అనేసి అంటాడు. అప్పుడు కెంజీ గాడేమో అయ్యయ్యో దీన్ని ఎవరు పడేసుకున్నారో గానీ వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతూ ఉంటారే అనేసి అంటాడు. మరో ఏమో ఆ విషయం దానిలో ఎంత డబ్బులున్నాయి అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేసి అంటాడు. కెంజీ గాడేమో ఎంత మనీనా అనేసి ఆశ్చర్యపడతాడు. అప్పుడే
సైకిల్ మీద ఒక పోలీసోడు వస్తాడనమాట. వీళ్ళిద్దరు పోలీసోడిని చూసి ఫుల్ భయపడతారు. దాంతో కెంజి గాడు ఇంకా ఆ ఎన్వలప్ ని పట్టుకొని ఉరుకుడు. మరువాడు ఆపడానికి ట్రై చేస్తాడు, కెంజి ఆగు అని. కెంజి గాడు అరుస్తాడు ఇంకా రన్ మరువో అని. దాంతో మరువాడు పరిగెడతా ఉంటాడు. దొరికిపోకు మరువో అనేసి అరుస్తా ఉంటాడు ఈడు. మరువో ఏమో లేదు నేను చేయలేను, నేనంత ఫాస్ట్ గా పరిగెట్టలేను కెంజి అనేసి అంటా ఉంటాడు. కెంజి గాడు అరుస్తాడు హ్యాంగ్ ఇన్ దేర్ మరువో అని. దాంతో మనకి ప్రెసెంట్ మరువోని చూపిస్తారు. ఇంతకీ వాడిని జోజే అనేవాడు పిలుస్తా ఉంటాడనమాట. నిన్ను మరువో అంటే కానీ పలకవు కదా, మరువో బాషిసాన్ అని 4 సార్లు పిలిచాను. ఓకే అయితే హ్యాపీ న్యూ ఇయర్, ముస్లాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడాడు. దాని తర్వాత వెనక్కి తిరిగి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాడు ఇంకా హారు సెన్సేకి. అలా చెప్పంగానే ఈ జోజి గాడిని అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆ హారు సెన్సే. ఇదిగో చూడండి వీడే జోజి, బెస్ట్ సాంగ్ కింద జాపనీస్ గ్రామీ అవార్డు కూడా వచ్చింది అని చెప్తా ఉంటాడు. మరువో వీడి కోసం ఇంకొక షాంపెన్ బాటిల్ ఓపెన్ చేయి అని చెప్తాడు. మరో గాడు కూడా ఇంకా స్మైల్ ఇచ్చుకుంటూ ఓపెన్ చేస్తూ ఉంటాడు. అక్కడి టైటిల్ పడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో అక్కడున్న వాళ్ళందరూ హారు సెన్సేని పొగుడుతూ ఉంటారనమాట. ఆయన స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఎన్నో హిట్లు సంపాదిస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే హారు సెన్సే యొక్క మెయిన్ సాంగ్ అయిన హలో హలో ఎక్స్పో థీమ్ చాలా పెద్ద హిట్, ఇంకా ఆయనకి తిరగలేదు అన్నట్టుగా పొగుడుతూ ఉంటారు. హారు సెన్సే గాడేమో అటువంటిదేమీ లేదు, ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళే దానికి కారణం అని చెప్తాడు. దాని తర్వాత వాళ్ళందరికీ ఒక్కొక్క ఓతోషిదామా ఇస్తాడు. వాళ్ళందరూ ఆ ఎన్వలప్స్ చూసి ఫుల్ షాక్ అనమాట. ఏంటివి ఇంత లావుగా ఉన్నాయి అనేసి అనుకుంటారు. అది చూడంగానే ఇంకా ఈ జోజిగాడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. మీరు నన్ను మా పేరెంట్స్ నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఈ విషయం ప్రామిస్ చేశారు కదా, ఏదో ఒక రోజు మీ కొడుకు ఎన్వలప్ నిండా డబ్బులున్న ఒక ఒతోషిదామాతో ఇంటికి తిరిగి వస్తాడని, అందుకే నేను ఇప్పుడు ఈ ఒతోషిదామాని డైరెక్ట్ గా మా పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్తాడు. దాంతో ఆ ముగ్గురు హారు సెన్సేని హగ్ చేసుకుంటారు. హారు సెన్సే కూడా వాళ్ళందరినీ పొగుడతారనమాట. మీరు లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు అని. అది మాత్రమే కాదు, నా ఫ్యాన్స్ నుంచి వచ్చే ఈ లవ్ అండ్ సపోర్ట్ ని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్తాడు. దాంతో అందరు చప్పట్లు కొడతారు. కట్ చేస్తే మనకి మరువో గాని చూపిస్తారు. వాడి దగ్గరికి వీడు వచ్చేస్తాడు హారు సెన్సే. అరే మరువో ఇక్కడే ఉన్నావా అనేసి పలకరిస్తాడు. ఈ న్యూ ఇయర్ డే చాలా బాగుంది అని చెప్తాడు. మేబీ మనము ఒకసారి టెంపుల్ ని విజిట్ చేసి వస్తే బాగుంటుంది అని చెప్తాడు. ఈ మరువో గాడు అంటాడు మీరు చాలా మారిపోయారు సార్ అని. అప్పుడు ఈ హారు సెన్సే ఇదిగో ఈ ఒతోషిదామా నీకోసమే అనేసి ఇస్తాడు. మరువో గాడేమో నాకు ఇది తీసుకోవాలనే ఉంది కానీ సిన్స్ ది ఇయర్ 2000 నేను మార్నింగ్ లోనే ఉన్నాను అని చెప్తాడు. అదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు అన్నట్టుగా చెప్తాడు. దాంతో ఇంకా ఈ హారు సెన్సే ఇట్లా అంటాడు, వెల్ ఐ హోప్ 2015 ఒక మంచి సంవత్సరంగా ఉంటే బాగుండు అని. మరువో గాడు కూడా అంటాడు అవును నేను కూడా అలాగే అనుకుంటున్నా అని. కట్ చేస్తే మనకి ఫార్మర్ డైట్ బిల్డింగ్ ని చూపిస్తారు. అదే అక్కడ తాజ్ మహల్ కైండ్ ఆఫ్ థింగ్ ని కట్టేస్తాడుగా ఫ్రెండ్, ఆ బిల్డింగ్ ని చూపిస్తారు. ఇంతకీ అక్కడికి ఈ హారు సెన్సే వచ్చేస్తాడు. వాడిని చూడంగానే ఆ లైన్ లో ఉన్న జనం అందరూ వచ్చేస్తా ఉంటారు. కానీ గాడ్లు ఆపేసేసరికి వాళ్ళు హాయ్ హాయ్ చెప్తా ఉంటారు. హారు సెన్సే గాడు కూడా హాయ్ చెప్తాడు. ఆ ప్రజలందరూ ఫుల్ జెలస్ ఫీల్ అవుతా ఉంటారనమాట. ఆయన అంత ఫేమస్ సింగర్ కదా, ప్రాబబ్లీ ఆయన్ని డైరెక్ట్ గా కలుస్తారేమో అనేసి అనుకుంటారు. అఫ్ కోర్స్ ఆయన సెలబ్రిటీ కదా అనేసి ఇంకొక అమ్మాయి అంటది. ఇంతకి వాళ్ళు మాట్లాడేది ఫ్రెండ్ గురించి అనమాట. దాని తర్వాత మరో గాడితో మాట్లాడుతూ ఉంటాడు హారు సెన్సే. వెల్ ఈ వర్షిపర్స్ అందరినీ చూడు, ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళెవరూ ఫ్రెండ్ ని కలవలేరు. కేవలం సెలెక్ట్ చేయబడిన కొంచెం మంది మాత్రమే ఫ్రెండ్ ని ఫేస్ టు ఫేస్ కలవగలరు అని చెప్తాడు. నీకు కూడా వాడిని చూడాలని ఉంది కదా మరువో అనేసి అడుగుతాడు. అప్పుడు మరువో గాడేమో నేను ఆ ఆడియన్స్ ఛాంబర్ వెయిటింగ్ రూమ్ వరకే రాగలను సార్ అని చెప్తాడు. దాని తర్వాత ఈ హారు సెన్సే కొంచెం నవ్వి అడుగుతాడు, హే మరువో నువ్వు కొంచెం లావయ్యావా ఏంటి అని. అప్పుడు మరువగాడు చెప్తాడు, ఆహా నిజానికి నా సూట్ నిండా ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకున్నాను సార్ అని చెప్తాడు. హారు సెన్సే అసలు భయం లేకుండా సైలెంట్ గా అలాగే ఉంటాడు. వాళ్ళు అలా నడుచుకుంటూ పోతా ఉన్నప్పుడు చెప్తాడు ఇట్లా, వెయిటింగ్ రూమ్ వరకు అయితే ఎటువంటి బాడీ చెక్స్ చేయరు అని. నీకు గత 14 సంవత్సరాలు ఎంత కష్టంగా గడిచాయో నాకైతే తెలీదు అని చెప్తాడు. ఈ గ్యాప్ లో అక్కడికి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చేస్తాడనమాట. ఆ కొహాకు కాంటెస్ట్ చాలా అద్భుతంగా జరిగింది అనేసి షేక్ హ్యాండ్ ఇస్తా ఉంటాడు హారు సెన్సేకి. ఈ హారు సెన్సే కూడా మిమ్మల్ని కలుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రైమ్ మినిస్టర్ అని చెప్తాడు. ఓకే గుడ్ బై అనేసి వెళ్ళిపోతాడు ప్రైమ్ మినిస్టర్. దాని తర్వాత ఈ హారు సెన్సే వాడు వెయిటింగ్ రూమ్ లో కూర్చుంటాడు. కాసేపటి తర్వాత ఒక పర్సన్ వచ్చి పిలుస్తూ ఉంటాడు అనమాట, హారునామియో సెన్సే దయచేసి ఇక్కడికి రండి అని. దాంతో సెన్సే వాడు లేసిపోతాడు. మరోతే ఇట్లా చెప్తాడనమాట స్లోగా, నువ్వు నా గురించి ఏమీ కంగారు పడకు, ఒకవేళ నీకు ఛాన్స్ దొరికిందంటే అసలు మొహమాట పడాల్సిన అవసరమే లేదు అని చెప్తాడు.
చెప్తాడు. ఒక పక్క ఆడు పిలుస్తా ఉంటాడనమాట. హరునామియో సామా దయచేసి లోపలికి రండి అని. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఈ చాప్టర్ స్టార్టింగ్ ప్యానల్ లో మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూషన్ ఉంటది. ఫ్రెండ్ ఉన్న రూమ్ డోర్స్ ఇట్లా ఓపెన్ అయితే స్లోగా మరోగాడు తలదించుకొని ఉంటాడనమాట. ఆ మాటల్ని గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. నా సూట్ లో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి అని చెప్తాడు కదా అదంతా. కట్ చేసే నెక్స్ట్ సీన్ లో హారు సెన్సే అడుగుతాడు నేను లోపలికి రావచ్చా అని. ఫ్రెండ్ గాడు లోపలికి రండి అనేసి పిలుస్తాడు. వాడు వెళ్ళగానే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ మనకి మరోగాని చూపిస్తారు. వాడు లోపల ఇట్లా అనుకుంటా ఉంటాడు. ఆ డోర్ వెనకాల ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు నన్ను ఫ్రెండ్ ని వేరు చేసేది కేవలం ఈ గోడ మాత్రమే. ఇప్పుడు నేను నా మనసుని రాయి చేసుకొని ఈ వైర్ పుల్ చేస్తే ఇదంతా ముగిసిపోతుంది అనేసి ఒకసారి కెంజిన్ గుర్తు తెచ్చుకుంటాడు. కట్ చేస్తే రూమ్ లోపల హరునామియో హ్యాపీ న్యూ ఇయర్ అనేసి చెప్తాడు. ఫ్రెండ్ గా చూసి అరే హరు సెన్సే, అరే లేదు లేదు మీకు సెన్సే అని పిలిస్తే నచ్చదు కదా, హరుసాన్ నైస్ టు సీ యూ అనేసి చెప్తాడు. ఒక పక్క హరుసాన్ గాడు కూడా ఇండీడ్ అనేసి అంటాడు. లోపల ఇంకా దగ్గరగా గెట్ క్లోజర్ అనేసి అనుకుంటా ఉంటాడు. ఒక పక్క ఫ్రెండ్ గాడు ఇట్లా అంటా ఉంటాడు నేను మీ సాంగ్స్ ని చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఈ హిట్ చార్ట్స్ అన్నిటిని మీరే డామినేట్ చేస్తున్నారు కదా, ఈ సంవత్సరం ఎక్స్పో కాబోతుంది అని చెప్తా ఉంటాడు. ఈ హరుసాన్ ఏమో అరే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాలి, ఆ ఫేస్ ని నేను తప్పకుండా చూసే తీరాలి అనేసి అనుకుంటా ఉంటాడు. దాంతో సీన్ కట్ మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అక్కడ బోర్డు రాస్తుంటుంది అనమాట హరునామియో హ్యాండ్ షేక్ సైనింగ్ అని చెప్పి. అక్కడున్న లేడీ ఫుల్ ఆశ్చర్యపోతుంది. అరే చూడండి నాలాగే ఉంది, మీరెంత బాగా పాడతారో అంత బాగానే డ్రా చేస్తున్నారే అనేసి ఆశ్చర్యపోతా ఉంటారు వాళ్ళందరూ. అప్పుడు ఆ హరు సెన్సే అంటాడు ఎవరికి కావాలంటే వాళ్ళు రండి, నేను చూసింది చూసినట్టుగా గీస్తాను, సో మీరు అఫెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది అనేసి నవ్వుతాడు. ఆ అమ్మాయిలందరూ ఇంకా గుంపుగా పోతా ఉంటారు అనమాట. అటువంటిదేమీ లేదు, దయచేసి మా ఫేస్ డ్రా చేయండి, ఇట్స్ అన్ ఆనర్ అనేసి పోతా ఉంటారు. దాంతో సీన్ మళ్ళీ కట్ మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు. హరుసాన్ లోపల అనుకుంటా ఉంటాడు నేను ఎట్టి పరిస్థితిలో ఆ ఫేస్ ని నా మైండ్ లో బర్న్ చేసుకోవాలి అని. ఇంతకీ ఫ్రెండ్ గా నడుచుకుంటూ హరుసాన్ దగ్గరికి వస్తా ఉంటాడు. ఈ ఎక్స్పోని ఒక గ్రాండ్ సక్సెస్ చేద్దాము, మాకు మీ సింగింగ్ అవసరము ఫర్ హ్యూమన్ ప్రోగ్రెస్ అండ్ హార్మోనీ అనేసి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయబెడతాడు. హరు సెన్సే దగ్గర నుంచి చూస్తాడు ఇంకా. దాంతో మళ్ళీ సీన్ కట్ ఒక పక్క మరోగాడేమో ఆ స్ట్రింగ్ ని పుల్ చేద్దామా వద్దా అనేసి గట్టిగా పట్టుకుంటాడు. ఇంతకీ అక్కడికి ఎవడో వచ్చేస్తాడు. దాంతో మరో ఆగిపోతాడు. అరే ప్రీవియస్ గెస్ట్ ఇంకా వెళ్ళలేదా, ఐఎమ్ సారీ అనేసి వెనక్కి వెళ్ళిపోతాడు ఆడు. ఆ పర్సన్ చూడగానే మరొకడికి స్ట్రైక్ అవుతుంది. యునైటెడ్ నేషన్స్ పీస్ ప్రైజ్ కి 9 మందిని ఫ్రెండ్షిప్ పార్టీ నుంచి చూస్ చేసుకుంటారు కదా అప్పట్లో. స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళందరికీ ఫుల్ సత్కరిస్తారు, ఏదేదో చేస్తారుగా. ఇంతకీ వాడెవడో కాదు, ఫార్మర్ హెల్త్ అండ్ వెల్ఫేర్ మినిస్టర్ అన్నమాట. ఇది వాడే కదా యుకిజీస్ బాస్. కస్టమ్స్ లో అప్పట్లో వీడికున్న పొజిషన్ తో ఇయర్ 2000 అప్పుడు ఆ వైరస్ ని కంట్రీలోకి స్మగుల్ చేశాడు అనేసి అనుకుంటాడు. ఇది వాడే, నాకు పక్కాగా తెలుసు వాడే అనేసి అనుకొని ఇంకా లాగడానికి ఫుల్ సిద్ధపడతాడు. ఫుల్ షేక్ అవుతా ఉంటాడు ఒక పక్క. కానీ సడన్ గా రూమ్ లో నుంచి హలో హలో ఎవ్రీబడి అనేసి ఆ హలో యాంథమ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఏంట్రా అంటే అక్కడ 2 వాయిస్లు వస్తా ఉంటాయి అనమాట. అదంతా గమనించేస్తాడు మరోగాడు. నేను హరు సెన్సే వాయిస్ తో పాటు వేరే వాళ్ళ వాయిస్ కూడా వినగలుగుతున్నాను, నాకు తెలుసు ఇది ఫ్రెండే పాడేది అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే మనకి లోపల సీన్ చూపిస్తారు. ఫ్రెండ్ గాడు హరు సెన్సే ఇద్దరు పాడుతా ఉంటారు అనమాట. హరు సెన్సే గాడు సీరియస్ గా చూస్తా ఉంటాడు ఫ్రెండ్ గాడి ఫేస్ ని. ఎట్టి పరిస్థితితో నేను మర్చిపోకూడదు ఈ ఫేస్ అని. ఒక పక్క మరోగాడేమో లాగాలా వద్దా అనేసి ఆలోచిస్తా ఉంటాడు. వాడికి ఫుల్ కోపం వస్తా ఉంటది. ఒక్క సెకండ్ హరు సెన్సే అనే మాటలు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ నీకు ఛాన్స్ వస్తే నా గురించి ఆలోచించకు అనేసి అంటాడుగా. వాడి ఇంకా లాగేద్దాం అని అనుకుంటాడు. కానీ సడన్ గా వాడికి కెంజి గుర్తుకొస్తాడు. కెంజిని ఇమాజిన్ చేసుకుంటా ఉంటాడు. హే మారువో రామెన్ తిందాం వస్తావా అనేసి పిలుస్తాడు ఆడు. వీడింకా కెంజిని చూసి ఫుల్ ఏడుస్తాడు. ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక లాగేద్దాం అనేసి అనుకుంటాడు. కానీ సడన్ గా ఎవడో అసిస్టెంట్ గాడు వచ్చి ఆ మినిస్టర్ అనేసి ఏదో చెప్పబోతాడు. ఆ మినిస్టర్ గాడేమో ఫార్మర్ మినిస్టర్ ని ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ఎపిడమిక్ రిలీఫ్ ఫండ్ కి హెడ్ ని అని చెప్తాడు. ఆ అసిస్టెంట్ గాడు సారీ సార్ అని చెప్తాడు. తర్వాత ఇప్పుడే మీ వైఫ్ కాల్ చేశారు, ఆవిడ మీకు గ్రాండ్ చైల్డ్ పుట్టారు అని చెప్పారు అనేసి చెప్పగానే వీడు ఫుల్ భయపడిపోతాడు అనమాట. నిజంగానా, అవునా, అయితే మా డాటర్ సంగతి ఏంటి అనేసి అడుగుతాడు. అప్పుడు అసిస్టెంట్ గాడు బోత్ ది మదర్ అండ్ చైల్డ్ ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్ అనేసి చెప్తాడు. అరే నిజంగానా అనేసి అడుగుతాడు. అవును నిజమే అని చెప్తాడు వీడు. అప్పుడు మినిస్టర్ గాడు అంటాడు అదేంటి డాక్టర్స్ అదొక ప్రీమెచ్యూర్ బర్త్ అన్నారే, బేబీ ఒక డేంజరస్ సిచ్యువేషన్ లో ఉందన్నారే అనేసి భయపడతా ఉంటాడు. కానీ అసిస్టెంట్ గాడు కంగ్రాచులేషన్ సార్ అనేసి చెప్తాడు. వీడు ఇంకా ఫుల్ ఏడుస్తాడు, థ్యాంక్ యూ అనేసి అంటాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత మరోగాడు ఒకసారి కెంజిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఎటువంటి పిచ్చి పనులు చేయకండి, ఇన్నోసెంట్ పీపుల్ యొక్క లైఫ్స్ ని దీనిలోకి లాక్కండి అని చెప్తాడు కదా. అది మాత్రమే కాదు, ఒకవేళ మీ లైఫ్ డేంజర్ లో ఉంటే ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోండి,
దయచేసి ఎవరు చావకండి అని చెప్తాడుగా. అవన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. ఇంక వాడు లాగలేకపోతాడు. అలా కూర్చొని ఉండిపోతాడు. ఈ గ్యాప్ లో అక్కడికి హరునామి వచ్చేస్తాడు. మరువగాడు లేచి హరునామి మీద సూట్ కప్తాడు. సో నువ్వు ఈ రోజు చేయవు కదా అనేసి అడుగుతాడు హరునామియో. అప్పుడు మరువ చెప్తాడు సూసైడ్ బాంబింగ్ అండ్ వేరే ఇన్నోసెంట్ పీపుల్ ని హర్ట్ చేసే పనులన్నీ వాళ్ళు చేసేవి అని. దాంతో ఇంకా హరు సెన్సే అంటాడు ఇట్లా లెట్స్ గో మరువ అని. వీడు చేస్తారు అంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి ఆ సీక్రెట్ కనెక్షన్. ఇందులో మనకి ఆ మాంగాకా గాడిని షోగాన్ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఒక పాడుబడ్డ ఇంట్లోపల వెతుకుతా ఉంటారు మొత్తం. ఇంతకీ అది ఎవరిదో కాదు డాక్టర్ యమనేదన్నమాట. ఆ మాంగాకా గాడు ఇట్లా అంటాడు ఇదొక అబండన్ అయిపోయిన ఇల్లు, చాలా రోజుల నుంచి ఇక్కడ ఎవరు ఉండట్లేదు అని. షోగన్ గాడు కూడా అవును కరెక్టే, ఈ ఇల్లు 2003 అప్పుడు రిజిస్టర్ అయింది, ఇప్పటి వరకు ఇక్కడ ఇంకా ఎవరో ఒకళ్ళు ఉంటారని నేనేం అనుకోవడం లేదులే అనేసి అంటాడు. తర్వాత ఇలా ఆలోచిస్తాడు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు డాక్టర్ యమనే అని. ఆ యమనే ఒక అసిస్టెంట్ గాడు చెప్తాడు కదా మా ఇద్దరికి ఆ సైన్స్ రూమ్ అంటే చాలా ఇష్టము అని. అక్కడే టైటిల్ కార్డ్ పడుతుంది. నెక్స్ట్ మాంగాకా గాడు అడుగుతాడు అరే ఆ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ అప్పుడు రిలీజ్ అయిన ఆ వైరస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసిన వ్యక్తికి దగ్గర అయినప్పుడే ఇలా జరగాల అనేసి బాధపడతా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అనేసి అడుగుతాడు. సడన్ గా ఏదో సౌండ్ వచ్చేసరికి షోగన్ గాడు వెనక్కి తిరుగుతాడు. ఇంతకీ అక్కడ ఒక ముసలావిడ ఉంటది. ఎవరు మీ ఇద్దరు అనేసి అడిగిద్ది. కొంపదీసి మీరు దొంగలా, నేను పోలీస్ కి కాల్ చేస్తా అనేసి అంటది. దాంతో మాంగాకా గాడు ఫుల్ టెన్షన్ పడిపోతాడు మాట. లేదు లేదు మేమేం దొంగలు కాదు, నేను నిజం చెప్తున్నాను, ప్లీజ్ సెటిల్ డౌన్ అనేసి భయపడతా ఉంటే షోగన్ గాడేమో కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వెందుకు నీ కంపెనీ బ్యాచ్ ని చూపియవు కాకుతకున్ అనేసి అడుగుతాడు. ఆ ప్యాజా అనేసి ఫుల్ ఎత్తుకుతాడు. అరే మర్చిపోయాననేసి చెప్తాడు. తర్వాత షోగన్ గాడు మాటలు కలిపేస్తూ ఉంటాడు. మీరు పక్కింట్లో ఉంటారా అనేసి అడుగుతాడు. అప్పుడు ఓల్డ్ లేడీ చెప్పిద్ది అవును కరెక్టే అని. షోగన్ గాడు అడుగుతాడు ఇది యమనే సాన్ యొక్క రెసిడెన్స్ కదా అని. ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా వీడు ఆయనతో పనిచేసేవాడు అనేసి చెప్తాడు. ఈ లేడీ జాగ్రత్తగా చూసి కోవర్కరా అనేసి ఆశ్చర్యపోతుంది. ఈ మాంగాకా గాడు కలిపేస్తూ ఉంటాడు. ఆ అవును కరెక్టే, నేను యమనే సాన్ తో పనిచేశాను, అదే దైఫుకు ఫార్మాస్యూటికల్ దగ్గర అనేసి చెప్తాడు. ఇప్పుడు యమనే సాన్ ఇక్కడే ఉంటున్నారా అనేసి అడుగుతాడు. అప్పుడు ఓల్డ్ లేడీ చెప్పిద్ది లేదు ఆయన 3 ఏళ్ల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని, మేబీ 4 ఇయర్స్ క్రితమేమో అని చెప్పిద్ది. ఆయన ఫాదర్ చనిపోయినప్పుడు యమనే కున్ వాళ్ళ పేరెంట్స్ హౌస్ కి వెళ్ళిపోయాడు అని చెప్పిద్ది. పేరెంట్స్ హోమా అనేసి షోగన్ అడుగుతాడు. ఈ మాంగాకా అడుగుతాడు అది ఎక్కడుందో మీరు నాకు చెప్పగలరా అని. ఈ ఓల్డ్ లేడీ కొంచెం డౌట్ గా చూస్తది. దాంతో ఇంకా మళ్ళీ మాంగాకా గాడు చెప్తాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా ఈ వ్యక్తి యమనే సాన్ యొక్క ఓల్డ్ కాలేజ్ ల్యాబ్ ఫ్రెండ్, అండ్ నేను ఇన్ని సంవత్సరాలు ఆయనతో పనిచేసినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, ఒకవేళ మీకు ఆయన హోమ్ అడ్రస్ తెలిస్తే దయచేసి చెప్పండి అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ ఇట్లా లోపలికి వెళ్ళి నాకు ఒక లెటర్ వచ్చింది, ఒకవేళ ఈ ఇంటికి ఏమైనా ప్యాకేజెస్ వస్తే ఆ అడ్రస్ కి పంపించమని అనేసి లోపలికి వెళ్ళి బయటకు ఒక లెటర్ తీసుకొస్తుంది. ఈ లెటర్ లో ఆ అడ్రస్ ఉంది కానీ ఇప్పుడు ఆయన అక్కడే ఉన్నారో లేరో నాకు తెలీదు అని చెప్పిద్ది. అప్పుడు మాంగాకా గాడేమో థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి షోగన్ ని చూసి అరే షోగన్ మనం సాధించాము అని చెప్తాడు. అరే ఏమైంది షోగన్ అనేసి అడుగుతాడు. షోగన్ గాడేమో ఫుల్ షేక్ అవుతా ఉంటాడు. వాడి హ్యాండ్ షివర్ అవుతా ఉంటది. ఈ అడ్రస్ అని భయపడుతూ ఉంటే వీడు అడుగుతాడు ఏంటి ఆ అడ్రస్ గురించి అని. ఏముంది ఆ అడ్రస్ లో అని. షోగన్ గాడు చెప్తాడు నేను చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు అక్కడే ఉండేవాడిని అని. దాంతో మాంగాకా గాడు అడుగుతాడు అదేంటి డాక్టర్ యమనే నీ ఏజే అని నాకెందుకు చెప్పలేదు అనేసి అడుగుతాడు. అప్పుడు షోగన్ గాడు ఆలోచిస్తూ ఉంటాడు. డాక్టర్ యమనే 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 అరే ఇలా కాకూడదు యమనే కున్ అనేసి పాస్ట్ ని గుర్తెచ్చుకుంటాడు. కట్ చేస్తే మళ్ళీ చిన్నపిల్లలప్పుడు ఆ యమనే బుడ్డోడు ఉంటాడు కదా వాడు ఓడ్చోని కలుస్తాడు. హే ఓడ్చో అనేసి పిలుస్తాడు. ఈ ఓడ్చో వాడు వెనక్కి తిరుగుతాడు. ఇలా సాటర్డే ఆఫ్టర్నూన్స్ లో కూడా మనం స్కూల్లో ఉండడం ఏం బాలేదు కదా, ఈ క్లాస్ రిప్రజెంటేటివ్ స్టఫ్ అనేది చాలా చండాలంగా ఉంది అని చెప్తాడు. నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు కదా ఓడ్చాయ్ కున్ అనేసి అడుగుతాడు. దాంతో సీన్ కట్. మంత్లీ రెంట్ పార్కింగ్ లాట్ అనేసి ఒకటి ఉంటది, అక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు. ఇంతకీ ఏంట్రా అంటే ఆ అడ్రస్ రాసున్న ఇల్లుని ముక్కలు ముక్కలుగా కొట్టేసి అలా పార్కింగ్ లాట్ లాగా మార్చేశారనమాట. అరే ఏంటి ఇలా అయింది అని బాధపడతా ఉంటాడు మాంగాకా గాడు. కానీ షోగన్ గాడికి సడన్ గా ఏదో గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనం స్కూల్ కి వెళ్ళబోతున్నాము, నేను ఇప్పుడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ థింగ్ ని గుర్తు తెచ్చుకున్నాను అని చెప్తాడు. దాంతో మళ్ళీ సీన్ కట్. మళ్ళీ పాస్ట్ ని చూపిస్తారు. అక్కడ ఈ యమనే కున్ గాడు అడుగుతాడనమాట హే ఓడ్చాయ్ కున్ ఈ మంత్ యొక్క మన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ గురించి నువ్వేమనుకుంటున్నావు అని. ఈ ఓడ్చాడ్ అంటాడు నువ్వేం మాట్లాడుతున్నావు అని. ఆ యమనే చెప్తాడు ఇట్లా అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ మనకేమాత్రం సరిపోవు, 6th గ్రేడ్ సప్లిమెంట్స్ చాలా బాగుంటాయి అని చెప్తాడు. ఈ ఓడ్చాడ్కి ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ఓ అవునా అనేసి అంటాడు. దాంతో యమనే అడుగుతాడు ఏంటి అంతేనా, ఈ 4th గ్రేడర్ ఎక్స్పెరిమెంట్స్ చేసి చేసి నీకు విసుకురాదా అనేసి అడుగుతాడు. ఓడ్చాడు నో అంటాడు. అప్పుడు యమనే గాడు అంటాడు అరే అదేంటి నీకు ఇలాంటి విషయాలు ఇంట్రెస్ట్ అనుకున్నానే అనేసి అంటాడు. నువ్వేం చెప్తున్నావు అనేసి అడుగుతాడు ఓడ్చో. అప్పుడు
అప్పుడు యమనే అంటాడు, నేను కొన్ని విషయాలు విన్నాను. మీరందరూ కలిసి ఆ ఎంప్టీ ఫీల్డ్‌లో ఆడుకుంటున్నారంట. అదే మీ సీక్రెట్ బేస్ దగ్గర. మీ దగ్గర ఒక బుక్ ఆఫ్ ప్రాఫెసీ ఉందంట కదా! అనేసి అడుగుతాడు. ఓర్చాడ్ షాక్ అయితాడు. అదేంటి ఇవన్నీ నీకెలా తెలుసు? అనేసి అడుగుతాడు. అప్పుడు యమనే అంటాడు, ఇవన్నీ నాకు నా ఫ్రెండ్ చెప్పాడు అని. ఓర్చాడ్ అడుగుతాడు, ఎవడా ఫ్రెండ్ అని. నేను నీకు ఆ విషయం చెప్పలేను అనేసి అంటాడు యమనే. అప్పుడు ఓర్చాడ్ అడుగుతాడు, ఈ విషయాలు నీకు వాడికి తెలుసు కదా అని. ఇంకెవరికీ తెలీదు కదా అని. అప్పుడు యమనే గాడు కొంచెం ఆలోచించి మేబీ ఇంకొక పర్సన్ కి కూడా తెలుసు అని చెప్తాడు. అప్పుడు ఓర్చాడ్ అడుగుతాడు, ఎవడా పర్సన్ అని. యమనే గాడు కొంచెం స్మైల్ ఇచ్చి, ఆ వేరే పర్సన్ ఎవరో నీకెందుకు? మీరు రాసుకున్న బుక్ ఆఫ్ ప్రాఫెసీ అంత మంచిగా ఏమీ లేదు. అదేమీ ఈ ప్రపంచాన్ని అంతం చేయలేదు అని చెప్తాడు. సిటీ మధ్యలో ఒక పెద్ద రోబో గట్టి గట్టిగా అరుచుకుంటూ పోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పు అనేసి అడుగుతాడు. ప్రాబబ్లీ ఇది వాడి పేరేంటి? కెంజి కదా? ఎస్ కరెక్ట్. వాడి ఐడియానే కదా అనేసి అడుగుతాడు. నీలాంటి ఒక తెలివైన పిల్లోడు వాళ్ళతో ఆడుకోకూడదు అనేసి చెప్తాడు. అప్పుడు ఓర్చాడేమో మైండ్ యువర్ ఓన్ బీస్ వ్యాక్స్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. ఈ అమ్మనగాడు మళ్ళీ అడుగుతాడు, ఒకవేళ మనిద్దరం కలిసి చేస్తే దేన్ని ఉపయోగిస్తాం అనుకుంటున్నావు అనేసి అడిగి దానికి సమాధానం ఒక వైరస్ ని అనేసి చెప్తాడు. దాంతో ఓర్చాడు వెనక్కి తిరుగుతాడు. అప్పుడు ఈ అమానకుని కంటిన్యూ చేస్తాడు, మనం ఒక వైరస్ ని కిల్లర్ జర్మ్స్ ని స్ప్రెడ్ చేస్తాము. అది ఒక బెటర్ ప్లాన్ కదా అని చెప్తాడు. కొంచెం సేపు ఆలోచించిన తర్వాత క్లాస్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్ స్టార్ట్ అవబోతుంది అనేసి వెళ్ళిపోతా ఉంటాడు ఓర్చో. ఈ అమానకుని గాడు చెప్తా ఉంటాడు, నీకు దాని గురించి ఇంకా తెలుసుకోవాలనుందా? మీరు రాసిన బుక్ ఆఫ్ ప్రాఫెసీ కన్నా మేము ఇంకా మంచి తయారేస్తున్నాము. దాని పేరే న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. నీకు దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే లైబ్రరీకి రా అనేసి చెప్తా ఉంటాడు. ఒక పక్క ఓర్చోగాడు పోతా ఉంటాడు. లైబ్రరీలో ఒక బుక్ ఉంది, దాన్ని మేము మా సీక్రెట్ కరెస్పాండెన్స్ కి యూజ్ చేసుకుంటున్నాము అని చెప్తాడు. కానీ ఓర్చాడు వినకుండా వెళ్ళిపోతా ఉంటాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి ప్రెజెంట్ ని చూపిస్తారు. ఇంతకీ అక్కడికి షోగన్ గాడు మంగాక గాడు వచ్చేస్తారు. మంగాక గాడు డౌట్ అడుగుతాడు, మెసేజెస్ పంపించుకోవడానికి ఒక బుక్ ని వాడారా అని. అప్పుడు షోగన్ చెప్తాడు, నేను ఆ టైంలో దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. లేదు ఆలోచించనట్టుగా నటించానంతే. నాకు వాడు చెప్పే మాటలు ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అయినా కూడా వాళ్ళని ఇగ్నోర్ చేయడానికి ఎంతో ట్రై చేశాను అని చెప్తాడు. దానికి బదులుగా ఇలా చేశాను అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. కెంజి వాళ్ళు వరల్డ్ ఎలా ఎండ్ అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు కదా, రకరకాల ప్లాన్స్ చేస్తూ ఉంటారు. మరోగాడేమో హైడ్రోజన్ బాంబ్ వేస్తే మొత్తం నాశనం అయిపోతుంది అని పిచ్చి పిచ్చి ఐడియాలు ఇస్తూ ఉంటాడు కదా. ఆ టైంలో ఓర్చో అంటాడు కదా, హైడ్రోజన్ బాంబ్ వల్ల ఏమవ్వదు, దానివల్ల ఒక సిటీ నాశనం అయిపోతుంది అంటే అనేసి చెప్తాడు కదా. అప్పుడు వీళ్ళందరూ అడుగుతారు, అవునా ఓర్చో, మరి వాళ్ళు దేంతో అటాక్ చేస్తారు అని. అప్పుడు ఓర్చో చెప్తాడు కదా, జర్మ్ వార్ఫేర్ అని. ఇంతకీ ఆ ఐడియా వీడికి యమనెకుని ఇస్తాడనమాట. కట్ చేస్తే ప్రెజెంట్ లో వీడు చెప్తా ఉంటాడు, ఇంతకీ కెంజి వాళ్ళందరికీ ఆ జర్మ్ వార్ఫేర్ ఐడియా నాదే అన్నట్టుగా చెప్పాను, కానీ అది యమనెకుని ఇచ్చాడు అని. దాని తర్వాత మంగాక అడుగుతాడు, ఇంతకీ వాళ్ళు ఆ సీక్రెట్ కరెస్పాండెన్స్ కి వాడిన బుక్ ఏంటి అని. షోగన్ గాడు చెప్తాడు, అప్పుడు నాకు యమనెకుని ఇలా చెప్పాడు అని. లైబ్రరీలో ఎప్పుడు ఉండిపోయే బుక్ ఒకటి ఉంది, ఆ బుక్ ని ఎట్టి పరిస్థితిలో ఎవరు తీసుకోరు అనే చెప్తాడు. దాంతో సీన్ కట్. ప్రెజెంట్ మంగాక గాడు అడుగుతాడు, ఎప్పటికీ లైబ్రరీలోనే ఉండిపోయే బుక్కా? అండ్ ఇప్పుడు 2015 స్కూల్ క్యాంపస్ ని రెనోవేట్ కూడా చేశారు. అసలు అలాంటి ఒక బుక్ ఉండే ఉంటుందా? ఎప్పటికీ బారో అవ్వని ఒక బుక్కా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే లైబ్రరీని చూపిస్తారు. ఆ బోర్డే లాస్ట్ పేజ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి లైబ్రరీ అన్నమాట. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి లైబ్రరీని చూపిస్తారు. ఇంతకీ ఏంట్రా అంటే వీళ్ళు స్కూల్ పైకెక్కి అక్కడ ఒక తాడు కట్టి గ్లాస్ విండోని పగలు కొట్టి లోపలికి ఎంటర్ అయిపోతారు. షోగన్ గాడు మంగాకలో మొత్తం బుక్కులన్నీ ఏరి ఎతుకుతా ఉంటారనమాట. ఇది 2004 లో పబ్లిష్ అయింది అనేసి ఎతుకుతా ఉంటాడు షోగన్. మంగాకాడేమో ఫుల్ అలసిపోతాడు. మనం ఆల్రెడీ ఆ బుక్స్ అన్ని వెతికేసాము, ఆ షెల్ఫ్స్ కూడా చెక్ చేసాము అని, ఎన్సైక్లోపీడియాస్ కూడా చెక్ చేసాము అని చెప్తాడు. మనం ఎప్పటికీ ఆ బుక్ ని కనిపెట్టలేము, అసలు అది ఇంపాసిబుల్ అనేసి అంటాడు. ఆ యమనెకుని మాటలు గుర్తుకొస్తా ఉంటాయి. ఎప్పటికీ లైబ్రరీలోనే ఉండిపోయే బుక్ అది, ఆ బుక్ ని ఎవరు బారో చేసుకోరు అని చెప్తాడుగా. అలాంటి ఒక బుక్ లేదు షోగన్ అనేసి అంటాడు ఈ మంగాక. దాని తర్వాత ఇట్లా అడుగుతాడు, ఇంతకీ నువ్వు చెప్పిన స్టోరీ 1969ది కదా, అప్పటికి నేను అసలు ఇంకా పుట్టలేదు, అసలు అంత పాత బుక్ ఇంకా ఇక్కడే ఉంటుందంటారా అనేసి అడుగుతాడు. ఆ విషయం పక్కకు పెడితే ఆ యమనే బుడ్డోడు చెప్పేది నిజమే అనుకుందాము, ఎందుకంటే ఆ బుక్ ఆఫ్ సీక్రెట్ కరెస్పాండెన్స్ అనేది తప్పకుండా ఒక చిన్నపిల్లలు పెట్టుకునే పేరు అనేసి నవ్వుతాడు. షోగన్ గాడేమో ఇంకా ఫుల్ సీరియస్ ఎత్తుకుతా ఉంటాడు. ఈ షెల్ఫ్ అంతా ఎత్తుకేసాను, పక్కదాన్ని ఎత్తుకుదాం పదా అనేసి పిలుస్తాడు. ఈ మంగాక గాడు పిలుస్తాడు, అరే ఆగు షోగన్ అని. షోగన్ గాడు చెప్తాడు ఇంకా, బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ అండ్ ఆ జైంట్ రోబోట్ ఒరిజినల్ గా చిన్నపిల్లల కథలే అనేసి చెప్తాడు. దాని తర్వాత యమనెకుని చూపిస్తారు వాడు చెప్పినవన్నీ. ఆ బుక్ ఆఫ్ ప్రాఫెసీ అనేది ప్రపంచాన్ని అంతం చేయదు అని చెప్తాడు కదా, జర్మ్ వార్ఫేర్ చేద్దామని. అక్కడే టైటిల్ కార్డు పడుతుంది. చలో నెక్స్ట్ ప్యానెల్ లో మనకి బాయ్స్ వాష్రూమ్ ని చూపిస్తారు. ఈ మంగాక గాడు సింగిల్ గా వాష్రూమ్ కి వస్తాడు.
వాడొక్కడే రిటర్న్ రావడానికి ఫుల్ భయపడతా ఉంటాడనమాట. ఏదో చిన్న సౌండ్ వచ్చేసరికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు లైబ్రరీ లోపలికి. అప్పుడు షోగన్ గాడు అంటాడు, సైలెంట్ గా ఉండు లేకపోతే సెక్యూరిటీ వస్తారు అని. ఈ మాంగాకా గాడు భయపడి చెప్తాడు, లేదు లేదు, కేవలం మెట్ల మీద మాత్రమే ఆ ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ఉన్నాయి, సో మనము ఈ ఫ్లోర్ లో ఉన్న బాత్రూమ్ ని వాడుకోవచ్చు అని చెప్తాడు. అయినా కూడా ఇంత రాత్రిపూట స్కూల్స్ లో ఇంత మోడర్న్ రెనోవేషన్ అండ్ డిజైన్ తో కూడా చాలా క్రీపీ వైబ్స్ వస్తున్నాయి అని చెప్తాడు. అప్పుడు షోగన్ అడుగుతాడు, ఐ వండర్ వై అని. మాంగాకా గాడు అడుగుతాడు, అదేంటి నీకు కూడా రాత్రిపూట స్కూల్స్ అంటే భయమా అని. షోగన్ గాడు చెప్తాడు, స్కూల్స్ మాత్రమే కాదు, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు టెస్ట్ ఆఫ్ కరేజ్ అని ఒకటి ఉండేది, కానీ దాని తర్వాత నేను అలాంటిది ఎప్పుడు చేయలేదు అని చెప్తాడు. కట్ చేస్తే వాడు పాస్ట్ ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. మోన్చాన్ గాడు పిలుస్తాడు కదా ఆ సైన్స్ రూమ్ కి రమ్మని, ఆ ఫిష్ ట్యాంక్ లో బబుల్స్ పెట్టలేదని ఏదో చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఆ ఫిష్ చచ్చిపోతే నన్ను టీచర్ చంపేస్తారు అని చెప్తా ఉంటాడు. ఓడ్చో అని బతిమలాడుతూ ఉంటాడు. కానీ ఓడ్చో ఏమో సారీ నేను రాను అని చెప్తాడు. కెంజికి ఇప్పుడు జలుబు వచ్చింది, వాడు కూడా రానన్నాడు, దయచేసి రావచ్చు అని పిలుస్తూ ఉంటాడు. ఆడు నాకు రాత్రిపూట స్కూల్కి వెళ్ళాలంటే భయం అని భయపడతా ఉంటాడు. ఓడ్చో డోర్ క్లోజ్ చేసేస్తాడు సారీ అని. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మోన్చాన్ అని. ఈ మాంగాకా గాడు అడుగుతాడు, అవునా ఇంతకీ ఆ టెస్ట్ ఆఫ్ కరేజ్ లో ఏం జరిగింది అని. షోగన్ గాడు చెప్తాడు, ఆ హ్యాంగింగ్ హిల్ మీద ఒక మ్యాన్షన్ ఉండేది అని. అంత క్రీపీగా చెప్పేసరికి వద్దులే నేనేమి పట్టించుకోను, నాకు ఆ స్టోరీ చెప్పకు అని చెప్తాడు. అది చాలా పెద్ద స్టోరీ, ఇప్పుడు మనకంత టైం లేదు అనేసి షోగన్ బుక్ చదువుతా ఉంటాడు. వాళ్ళు అలా బుక్కులు తిప్పి తిప్పి మార్నింగ్ 3 అయిపోద్ది. షోగన్ గాడు చూస్తూ ఉంటాడు, పబ్లిష్డ్ ఇన్ 1986 అని. ఒక పక్క మాంగాకాడేమో స్టీఫెన్ కింగా, అరే ఈయన చాలా పెద్ద పెద్ద బుక్స్ రాస్తాడే, అందుకే రెండు జాపనీస్ వాల్యూమ్స్ లో రిలీజ్ అయ్యేవి అనేసి నవ్వుకుంటాడు. అరే ఇంతకీ అసలు ఏంటా బుక్? అప్పట్లో మా డాడ్ బుక్ షెల్ఫ్ లో ఈ స్టీఫెన్ కింగ్ బుక్ ఒకటి ఉండేది, అదెంతో ఇంట్రెస్టింగ్ గా ఉందని మొత్తం చదివేశాను, కానీ ఎప్పుడైతే వాల్యూమ్ 1 అయిపోయిందో సెకండ్ వాల్యూమ్ కావాలని మా డాడీని అడిగాను, దాన్ని నేను ఎక్కడ కనిపెట్టలేకపోయాను. నేను ఎప్పుడైతే మా డాడీని అడిగానో ఆయన ఆ బుక్ కొనలేదు అని చెప్పారు, ఎందుకంటే అసలు ఆయన ఫస్ట్ పార్ట్ నే చదవలేదంట అని చెప్తాడు. దాని తర్వాత ఫుల్ నవ్వుతాడు. ఆ బుక్ ని నేను సొంతంగా కొనుక్కునేంత పాకెట్ మనీ నా దగ్గర లేదు, కానీ నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయాను, తప్పకుండా ఆ బుక్ చదవాలనుకున్నా అనేసి నవ్వుకుంటాడు. ఆ మాటలు విని సడన్ గా షోగన్ గాడు వచ్చేస్తాడు. వచ్చి అడుగుతాడు, ఒకవేళ అది సెకండ్ వాల్యూమ్ అయి ఉంటే అనేసి. వీడికి అర్థం కాదు, ఏంటి అనేసి అడుగుతాడు. అప్పుడు షోగన్ చెప్తాడు, ఒకవేళ లైబ్రరీలో కేవలం వాల్యూమ్ 2 ఉంటే దాని పరిస్థితి ఏంటి అనేసి అడుగుతాడు. అప్పుడు మాంగాకా అంటాడు, అవును అప్పుడు ఎవరు దాన్ని బారో చేసుకోరు కదా, ఎవరు తీసుకోరు దాన్ని అని చెప్తాడు. దాంతో రియలైజ్ అవుతారు వీళ్ళిద్దరు ఉరుకుడు ఇంకా కేవలం సెకండ్ వాల్యూమ్సే వెతుకు అనేసి పరిగెడతా ఉంటాడు షోగన్. ఈ మాంగాకా గాడు ఇంకా డౌట్ పడుతూనే ఉంటాడు, ప్రాబబ్లీ ఫస్ట్ వాల్యూమ్స్ ని ఇక్కడుండే స్టూడెంట్స్ వింటర్ హాలిడేస్ లో తీసుకెళ్లిపోయారేమో, అన్ని వెతికితే ఎట్లా అనేసి భయపడతా ఉంటాడు. కానీ షోగన్ గాడు ఫుల్ జోష్ లో అన్ని సెకండ్ వాల్యూమ్స్ ఎత్తుకుతా ఉంటాడు. అప్పుడు మాంగాకా గాడు అడుగుతాడు, కానీ షోగన్ లైబ్రరీ స్టాఫ్ అలాంటి ఒక బుక్ ని బయట పడేస్తారు కదా అనేసి అడుగుతాడు. అలాంటి ఒక బుక్ లైబ్రరీలోనే ఉంటదంటావా అనేసి అడుగుతాడు. షోగన్ గాడు ఓపెన్ చేస్తా ఉంటాడు. వాడికి ఒక సైన్డ్ బుక్ కనిపిస్తుంది. అవునా అది ఎప్పుడు పబ్లిష్ చేశారు అనేసి అడుగుతాడు మాంగాకా. షోగన్ గాడు చూస్తే దాని మీద 1967 అనేసి రాసుంటది. దాని లోపల ఉన్న లైబ్రరీ కార్డు చూస్తే అది మొత్తం ఖాళీగా ఉంటది అనమాట. ఒక్కసారి కూడా దాన్ని తీసుకోరు ఎవ్వరు. ఆ బుక్ ని వాళ్ళు స్లోగా ఫ్లిప్ చేస్తూ ఉంటారు. సడన్ గా అందులో నుంచి ఒక చిన్న పేపర్ ముక్క కింద పడుతుంది. వాళ్ళు స్లోగా పేపర్ ముక్క తీసి చదివితే అందులో మీటింగ్ ఆఫ్ ది సీక్రెట్ సొసైటీ అనేసి హెడ్డింగ్ ఉంటది. దాని మీద టైమ్ అని రాసి ది నైట్ ఆఫ్ January 1st 2015 ది లాస్ట్ ఇయర్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ అనేసి రాసుంటది. ప్లేస్ ది సైన్స్ రూమ్ అనేసి ఉంటది. పక్కన మనకు ఒక నోట్ రాసిస్తారు, అందులో 20th సెంచరీ బాయ్స్ యొక్క వాల్యూమ్ 12 ఇలాంటి ఒక ఎగ్జాక్ట్ పేపర్ ముక్కతో పబ్లిష్ అయింది అనేసి ఉంటది. నెక్స్ట్ పేజ్ లో మనకు ఆ మెమోని కూడా ఫోటో తీసి చూపిస్తారు. అదంతా చదివి షోగన్ గాడు షాక్ అయిపోతాడు మొత్తం. కట్ చేస్తే మళ్ళీ పాస్ట్ చూపిస్తారు. ఓడ్చాడు మోన్చాన్ నడుచుకుంటూ పోతా ఉంటారు. మోన్చాన్ గాడు అంటాడు, అరే ఓడ్చో నిన్న రాత్రి నువ్వు స్కూల్ కి రాకుండా మంచి పని చేసావు అనేసి చెప్తే ఓడ్చాడు అడుగుతాడు, ఏమైంది మోన్చాన్ ఏమైనా జరిగిందా అనేసి అడుగుతాడు. అప్పుడు మోన్చాన్ చెప్తాడు, ఏమో నాకైతే తెలీదు, డాంకీ ఒక్కడే సైన్స్ రూమ్ లో ఉన్న ట్యాంక్ ని ఆన్ చేయడానికి సింగిల్ గా వెళ్ళిపోయాడు అనేసి చెప్తే ఓడ్చో అడుగుతాడు, అవునా దాని తర్వాత ఏమైంది అని. వీడు కంటిన్యూ చేస్తాడు, ఏమైంది ఏమో సడన్ గా సైన్స్ రూమ్ విండో నుంచి అదే సెకండ్ ఫ్లోర్ నుంచి డాంకీ దూకేశాడు అని చెప్తాడు. అసలు ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరిగిందో మాకు అసలు చెప్పనే లేదు అని చెప్తాడు. ఓడ్చాడు షాక్ అయిపోతాడు ఫుల్. మోన్చాన్ గాడు చెప్తాడు, ప్రాబబ్లీ డాంకీ ఆ సైన్స్ రూమ్ లో ఏదో చూసాడేమో అని చెప్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ప్రెజెంట్ చూపిస్తారు. ఇక్కడ షోగన్ గాడు January 1st 2015 అంటే ఈ రోజే కదా అనేసి రియలైజ్ అవుతాడు. దాని తర్వాత అక్కడ వెన్యూ రాసుంటది కదా, ప్లేస్ ది సైన్స్ రూమ్ అని. దెబ్బకి షోగన్ గాడు రియలైజ్ అవుతాడు, ఇప్పుడు సైన్స్ రూమ్ లో ఎవరో ఉన్నారు అని.
దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ పేరొచ్చి సైన్స్ రూమ్ అనమాట. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో క్యోకో బయటకెళ్ళిపోవడానికి ట్రై చేస్తది ఆ సీక్రెట్ బేస్ నుంచి. కానీ యొచ్చొచ్చినగాడు పట్టేసుకుంటాడు. "ఇంత నైట్ టైమ్‌లో ఎక్కడికెళ్తున్నావు?" అని అడుగుతాడు. క్యోకో ఏమో అది ఎరోమెసెమ్స్ న్యూ ఇయర్ కాన్సర్ట్ ఉంది కదా అనేసి చెప్పిద్ది. అట్లా చెప్పగానే యొచ్చొచ్చినగాడికి పిచ్చ కోపమొస్తది. "అసలు నువ్వు ఇప్పుడున్న సిట్యుయేషనే నీకు అర్థం కావడం లేదు. ఆ విషయం పక్కన పెడితే నువ్విలా ఓపెన్‌లో తిరుగుతూ ఉంటే వాళ్ళు మన బేస్ యొక్క లొకేషన్ కనిపెట్టేస్తారు" అనేసి చెప్తాడు. "నీతో పాటు మమ్మల్నందరిని కూడా వాళ్ళు పట్టేసుకుంటారు. అప్పుడు మాకు వాళ్ళేం చేస్తారో తెలుసా?" అనేసి అంటాడు. ఈ గ్యాప్‌లో అక్కడికి యుకిజి వచ్చేస్తది. క్యోకో ఏమో నేను జాగ్రత్తగా ఉందాం అనుకున్నా అని చెప్పిద్ది. యొచ్చొచ్చినగాడు అడుగుతాడు, "నువ్వేమైనా ఇన్విన్సిబుల్ అనుకుంటున్నావా" అని. "నీలాంటి ఒక టీనేజ్ అమ్మాయిని వాళ్ళు చంపరనుకుంటున్నావా" అనేసి అడుగుతాడు. ఒక పక్క యుకిజి ఏమో "ఇంకా చాలు ఆపు యొచ్చొచ్చునే" అనేసి ఆపడానికి ట్రై చేస్తది. కానీ యొచ్చొచ్చినగాడు ఇంకా కాలర్ పట్టుకొని అడుగుతూనే ఉంటాడు. "నీలాంటి ఒక యంగ్ అండ్ హెల్తీ పర్సన్ చనిపోయే అవకాశమే లేదనుకుంటున్నావు కదా" అని. ఇయర్ 2000 బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజు నీలాంటి ఎంతమంది యంగ్ కిడ్స్ చచ్చిపోయారో నీకు తెలుసా అనేసి అడుగుతాడు. దాని తర్వాత వెంటనే యుకిజి లాగేస్తది క్యోకోని. ఇంకా చాలు యొచ్చొచ్చునే అని. తనను లోపలికి తీసుకెళ్ళిపోతది. లాస్ట్‌కి యొచ్చొచ్చినగాడు ఐయామ్ సారీ. కానీ ఇప్పుడు మనం ఫైట్ చేస్తున్న జనమంతా ఇలాంటి పనులని ఎటువంటి హెసిటేషన్ లేకుండా చేస్తారు. నేను చెప్పేది కరెక్టే కదా కెంజి అనేసి అడుగుతాడు. అక్కడే టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో వీళ్ళిద్దరూ కలిసి క్యోకోకి ఆ ఫోటోలు చూపిస్తా ఉంటారు. తినేమో ఫుల్ సాడ్‌గా ఉంటది. ఈ కింద కూర్చొని నేను ఎటువంటి సెలబ్రేషన్ చేసుకోలేను. అసలు నేను చూడని విషయం గుర్తు తెచ్చుకోవడానికి ఈ పాత ఫోటోలు రోజు చూస్తూనే ఉన్నాను అనేసి అంటుంది. ఈ గ్యాప్‌లో యొచ్చొచ్చిన అడుగుతాడు, "ఇంతకీ కానా ఎక్కడుందని?" యుకిజి చెప్పిద్ది, "తను ఈరోజు మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. అదే డాక్టర్ యమనే వాళ్ళ ఇంటికెళ్తా అని చెప్పింది." "కాదు కాదు యమనే కున్" అనేసి చెప్పిద్ది. అప్పుడు క్యోకో అడిగిద్ది, "అదేంటి మీరు కానాని బయట తిరగనిస్తున్నారా" అని. యొచ్చొచ్చినగాడు చెప్తాడు, "తనేమి నీలా కాదని." దాని తర్వాత యుకిజి చెప్పిద్ది, "నాకు కానా దగ్గర నుంచి ఒక కాల్ వచ్చిందని. తను చెప్పిన దాని ప్రకారము యమనే కున్ వాళ్ళ ఇంటిని ముక్కలు ముక్కలుగా కొట్టేశారంట. ఇప్పుడు దాన్ని పార్కింగ్ లాట్ లాగా మార్చేశారంట" అనేసి చెప్పిద్ది. అప్పుడు యొచ్చొచ్చినగాడు కూడా ఇంక ఊరుకుంటాడు. ఎంతైనా అది చాలా పాత అడ్రస్‌లే అని. అప్పుడు యుకిజి అంటది, "అవును కరెక్టే. అది చాలా సంవత్సరాల క్రితము. ప్రాబబ్లీ తిను కూడా ఫ్రెండ్ యొక్క ఫేస్‌ని గుర్తు తెచ్చుకోలేదేమో" అనేసి అంటుంది. అప్పుడు క్యోకో కూడా అవును కరెక్టే అని చెప్పిద్ది. "ఐ మీన్ సీరియస్‌లీ మీరెప్పటికీ నా మెమరీ మీద రిలై అవ్వకూడదు. నాకు నిజంగానే ఎంతో టెరబుల్ మెమరీ ఉంది. మా స్కూల్ టెస్ట్‌లలో గూడా నేను చెత్తగా మార్కులు తెచ్చుకుంటాను. అది మాత్రమే గాదు ఇక్కడున్న పిల్లలెవ్వరిని నేను వర్చువల్ అట్రాక్షన్‌లో చూడలేదు" అని చెప్పిద్ది. ఇట్స్ లైక్ ఏమో నాకు తెలీదు గానీ వీళ్ళందరూ ఇంకా చిన్నగా ఉండాలి కదా! ఐ మీన్ ఇదిగో ఈ పిల్లోడున్నాడు కదా! వీడు నిజానికి మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా పొట్టిగా ఉండాలే అనేసి అడిగిద్ది. అప్పుడు ఈళ్ళిద్దరు అడుగుతారు, "నువ్వేం చెప్తున్నావు" అని. అప్పుడు క్యోకో చెప్పిద్ది, "ఏమో నాకు తెలీదు గానీ చిన్న పిల్లలు కేవలం 1 ఇయర్‌లోనే చాలా పెద్దయిపోతారు. సడెన్‌గా పెద్దోళ్ళలాగా మారిపోతారు. ఈ పిక్చర్‌లో అందరూ పెద్దోళ్ళలాగా కనిపిస్తున్నారు నాకు" అనేసి చెప్పిద్ది. దాంతో యుకిజికి డౌటొచ్చి అడిగిద్ది, "ఓకే అయితే నాకిది ఇంకొకసారి చెప్పు. మా అందరిని నువ్వు ఆ తొమోదాచి ల్యాండ్‌లో ఉన్న వర్చువల్ అట్రాక్షన్‌లో మా చిన్ననాటి టైంలో కలిసావు కదా" అనేసి అడిగిద్ది. అప్పుడు క్యోకో చెప్పిద్ది, "అవును. అది ఎంతో హాట్‌గా ఉన్న సమ్మర్ వెకేషన్ టైమ్" అని చెప్పిద్ది. అప్పుడు యొచ్చొచ్చునేగాడు అంటాడు, "దాని తర్వాత మేము టెస్ట్ ఆఫ్ కరేజ్ అని చెప్పి ఆ హ్యాంగింగ్ హిల్ మీద ఉన్న మ్యాన్షన్‌కెళ్ళాం గదా" అని. క్యోకో కంటిన్యూ చేస్తది, "హా! అవును. ఆ మ్యాన్షన్ లోపలున్న బిగ్ అండ్ క్రీపీ టెరు టెరు బుజోని కూడా నేను చూశాను" అని చెప్పిద్ది. అప్పుడు యొచ్చొచ్చినగాడు అంటాడు, "అది మా 5థ్ క్లాస్‌లో" అని. యుకిజి చెప్పిద్ది, "అవును కరెక్టేలే. ఈ గ్రాడ్యుయేషన్ ఫోటోస్‌తో కంపేర్ చేస్తే అప్పట్లో మేమింకా చిన్న పిల్లలం గదా" అనేసి అంటది. "అది 1970 కదా" అనేసి అడిగిద్ది. అప్పుడు సడెన్‌గా క్యోకో అదేంటి కాదు అని చెప్పిద్ది. "అది 1971 కదా" అనేసి అంటది. అప్పుడు యుకిజి కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తది. "మేమప్పుడు 5థ్ గ్రేడ్‌లో ఉన్నాం కదా 1970లో" అని. కానీ క్యోకో ఒప్పుకోదనమాట. "లేదు నాకు ఈ పార్ట్ పక్కా గుర్తుంది. ఆ క్యాండీ స్టోర్‌లో ఉన్న న్యూస్ పేపర్‌లో నేను ఆ డేట్ చూసాను. ఐ ప్రామిస్ ఇట్ వాస్ 1971" అనేసి చెప్పిద్ది. దాంతో వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. దాని అర్థం ఏంటి అని అడిగిద్ది యుకిజి. అప్పుడు యొచ్చొచ్చినగాడు చెప్తాడు, "నాకు పక్కాగా గుర్తుంది. ఆ హ్యాంగింగ్ హిల్ మీద జరిగిన ఇన్సిడెంట్ సర్టెన్‌లీ 1970" అనేసి చెప్తాడు. దాంతో యుకిజికి ఏం అర్థం కాదు. కొంపదీసి ఫ్రెండ్ యొక్క మెమరీ రాంగా? లేదంటే ఫ్రెండ్ మనకు అబద్ధం చెప్తున్నాడా అనేసి అడిగిద్ది. తర్వాత యొచ్చొచ్చునే కూడా ఏదో ఆలోచిస్తాడు. 1970లో ఆ మ్యాన్షన్ ఆన్ ద హ్యాంగింగ్ హిల్ అయితే 1971లో అసలు ఏం జరిగింది అనేసి ఆలోచిస్తా ఉంటే అప్పుడు యుకిజి అంటది, 1971 అంటే 6థ్ గ్రేడ్ కదా అని. ఒక పక్క క్యోకో ఏమో మర్చిపోండి ఆ సంగతి. నేనే నా 6థ్ గ్రేడ్‌లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోలేకపోతున్నా. మీరు నాకన్నా పెద్దోళ్ళు మీరెలా గుర్తు తెచ్చుకోగలరు అనేసి అంటది. అప్పుడు యుకిజి ఏమో అప్పుడు ఆ క్రాప్ డైసెక్షన్ జరిగింది కదా! ఆ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్‌ని బాగా ఇష్టపడే ఒక స్టూడెంట్ కూడా దెయ్యంలా మారి అక్కడికొచ్చేవాడు అని కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ విషయం
విషయాలకి అబ్బాయిలందరూ బాగా ఎక్సైట్ అయ్యేవాళ్ళు అని చెప్పిద్ది. దాంతో వచ్చొచ్చిన వాడికి లైట్ ఎలిగిద్ది. నాకు వాడు తెలుసు, వాడి పేరు కట్సుమా, వాడికి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. అప్పుడు యుకిజి అంటది, కానీ వాడు డైసెక్షన్ ముందు రోజే చచ్చిపోయాడు కదా అని. దాని తర్వాత వాడు దెయ్యంలా మారి రాత్రిపూట ఆ సైన్స్ రూమ్ లో డైసెక్షన్ చేస్తూ అందరిని భయపెట్టేవాడు కదా అనేసి అంటది. ఒక పక్క క్యోకోకి ఏం అర్థం కాదు. అప్పుడు వచ్చొచ్చినవాడు అంటాడు, అరే మోన్చాన్ అని. యుకిజికి ఏం అర్థం కాదు. అప్పుడు ఈడు చెప్తాడు, డాంకీ యొక్క డెత్ సెరమనీ అప్పుడు మాకు మోన్చాన్ చెప్పాడు, మనం 6th గ్రేడ్ లో ఉన్నప్పుడు వాడు అక్వేరియం బబుల్స్ ని ఆన్ చేయడం మర్చిపోయాడని, దాని తర్వాత ఆ రోజు రాత్రి వెళ్లి స్కూల్లో సీక్రెట్ గా దూరారని, అండ్ ఆ టైంలో డాంకీ అక్కడ ఏదో చూసి భయపడ్డాడని, అదే ఆ సైన్స్ రూమ్ లో అనే చెప్తాడు. వీళ్ళిద్దరూ సైన్స్ రూమా అనేసి అడుగుతారు. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి షోగన్ వాళ్ళని చూపిస్తారు. ఈ మాంగాక గాడికి భయమేస్తా ఉంటది. అరే వెళ్ళిపోదాం షోగన్ అనేసి అంటా ఉంటాడు. అసలు నువ్వు చెప్పేదేంటి షోగన్ అనేసి అడుగుతాడు. షోగన్ గాడు నాకు తెలీదు అనే చెప్తాడు. అదేంటి నీకు తెలీదా, అయితే డాంకీ ఏం చూశాడు అనేసి అడుగుతాడు ఈడు. అప్పుడు షోగన్ చెప్తాడు, నాకు దాని గురించి ఏం తెలీదు, నాకు పక్కాగా తెలిసిన విషయము ఇదొకటే, ఆ విషయం అంతా జరిగింది ఈ స్కూల్లో ఉన్న సైన్స్ రూమ్ లోపలే, అక్కడికే మనం ఇప్పుడు వెళ్తున్నాం అని చెప్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఆ స్టెప్స్ దాకా వెళ్ళిపోతారు. అప్పుడు ఈ మంగక్క గాడు కొంచెం వార్న్ చేశాడనమాట. ఆ స్టెయిర్స్ కి ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ఉన్నాయి, ఎళ్ళొద్దు అని. దాంతో షోగన్ గాడు చెప్తాడు, ఈ రోజు రాత్రి ఇక్కడ మీట్ అయ్యే జనమంతా మనలాగా విండో గ్లాసులు కట్ చేసుకుని వచ్చే టైప్ కాదు. ఒకవేళ వాళ్ళు ఈ యాక్టివేట్ అయిన సెన్సార్స్ ని ఆఫ్ చేయకుండా దాటేస్తే కనుక వాళ్ళు దెయ్యాలు అని చెప్పేసి స్టెప్స్ ఎక్కేస్తాడనమాట. ఇంతకీ అక్కడ ఏం కాదు. ఆ మంగక్క గాడు షాక్ అయిపోతాడు. అరే ఇది డియాక్టివేట్ అయిపోయింది అనేసి అనుకుంటాడు. అప్పుడు ఇంకా షోగన్ గాడు కన్ఫర్మ్ చేసుకుంటాడు, దీని అర్థం సైన్స్ రూమ్ లో ఎవరో ఉన్నారు అని, అండ్ వాళ్ళు దెయ్యం కాదు, ఫ్లెష్ అండ్ బ్లడ్ తో ఉన్న ఒక హ్యూమన్ అనేసి అంటాడు. దాని తర్వాత వాళ్ళ ముందే సైన్స్ రూమ్ ఉంటది. ఇంతకీ ఆ డోర్ ఓపెన్ చేసి ఉంటది అనమాట. మాంగాక గాడు షోగన్ పట్టుకొని స్లోగా పోతా ఉంటాడు. షోగన్ గాడేమో స్లోగా సైన్స్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఒకసారి డాంకీని గుర్తు తెచ్చుకుంటాడు. డాంకీ అసలు నువ్వు చూసింది ఏంటి అని. దాని తర్వాత వీళ్ళు సైన్స్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ ఎన్విరాన్మెంట్ చూసి ఇక్కడ ఎవరో ఉన్నారు అనేసి పసిగట్టేస్తాడు షోగన్. కట్ చేసే నెక్స్ట్ ప్యానల్ లో ఒక డార్క్ షాడో ఉంటది. ఒక పర్సన్ నుంచొని ఉంటాడు సైన్స్ రూమ్ మధ్యలో. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్. ఇలా వదిలేస్తే గుండా చేస్తారని నాకు తెలుసు, కానీ నెక్స్ట్ చాప్టర్ చెప్పాలంటే వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. అండ్ ఒక్కసారి ఆలోచించండి, నెక్స్ట్ చాప్టర్ కి 1 వీక్ వెయిట్ చేయాల్సి వస్తే మీ పరిస్థితి ఏంటా అని. అప్పట్లో ఆ జనమంతా అంత థ్రిల్ ని, అంత సస్పెన్స్ ని ఎంజాయ్ చేశారనమాట. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చేసి అండర్ ది ఆల్కహాల్ ల్యాంప్. ఈ చాప్టర్ మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటుంది. షోగన్ గాడు అడుగుతాడు ఎవరక్కడ అని. అప్పుడు అక్కడ నుంచిన పర్సన్ చెప్తాడు, 1971 సమ్మర్ సమయంలో ఒక రోజు రాత్రి ఇక్కడికి డాంకీ వచ్చాడు. అదే ఇప్పుడు నువ్వు సైన్స్ రూమ్ కి ఎలా వచ్చావో యాజ్ టీజ్ గా అలాగే వచ్చాడు. దాని తర్వాత అక్వేరియం కున్న పవర్ ఆన్ చేశాడు. దాని తర్వాత సైలెంట్ గా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉండాల్సింది. కానీ వాడు ఆ పక్కనే ఉన్న ఆల్కహాల్ ల్యాంప్ ని తీసుకొని దాన్ని అంటించి ఎలిగించాడు. అప్పుడే వాడికొకటి కనిపించింది. వాడెప్పటికీ చూడకూడంది వాడు చూసేశాడు అని చెప్తాడు. ప్రెజెంట్ టైంలో కూడా వీడు ఆల్కహాల్ ల్యాంప్ ని లైట్ చేస్తాడనమాట. సో నువ్వు ఇక్కడికి వచ్చేసావా అనేసి అడుగుతాడు. నెక్స్ట్ ప్యానెల్ లో మనకి డాక్టర్ యామనే కనిపిస్తాడు. ఇది నువ్వే కదా ఓచాయ్ కున్ అనేసి అడుగుతాడు. అక్కడే టైటిల్ పడుతుంది. చలో లెట్స్ కంటిన్యూ. షోగన్ ఆడు యమనే కున్ చూసి, డాక్టర్ యమనే కున్ నువ్వే కదా అనేసి అంటాడు. ఈ యమనే గాడేమో ఎస్ ఓచాయ్ కున్, నేను ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పిన విషయాన్ని పట్టుకొని నువ్వు ఆ మెసేజ్ ని కనిపెట్టావు కదా, బట్ మేబీ నువ్వు అది కనిపెట్టుండాల్సింది కాదు అనేసి అంటాడు. డాంకీ ఎలా అయితే చూడకూడని విషయం చూశాడో నువ్వు కూడా అలానే చేస్తున్నావు అని చెప్తాడు. దాంతో షోగన్ అడుగుతాడు, ఇంతకీ వాడేం చూశాడు అని. అసలు డాంకీ సైన్స్ రూమ్ లో ఏం చూశాడు అని మళ్ళీ అడుగుతాడు. నెక్స్ట్ ప్యానెల్లో యమనకు చెప్తాడు, ఈ సైన్స్ రూమ్ లోనే ఫ్రెండ్ పుట్టాడు అని. ఆ మాటలు వినగానే వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. దాని తర్వాత ఈ యమనకు మళ్ళీ చెప్తాడు, లేదు లేదు, మేబీ ఇలా చెప్పాలేమో, ఫ్రెండ్ ఇక్కడే చచ్చిపోయాడు అని చెప్తాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి 100 అని చూపిస్తారు. అక్కడ యోచిత్సునే ఇంకా యుకిజి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అసలు 1970లో ఏం జరిగింది అని. ప్రాబబ్లీ 1970లో జరిగిన దాన్ని ఫ్రెండ్ యొక్క వర్చువల్ అట్రాక్షన్ లో 1971 గా మార్చేశాడు అని చెప్తాడు. అప్పుడు యుకిజి అంటది, 1970లో ఆ హ్యాంగింగ్ హిల్ మీద ఉన్న మ్యాన్షన్ 1971లో డాంకీ అండ్ ఆ సైన్స్ రూమ్ అదే కదా అని ఆలోచిస్తూ ఉంటది. దాంతో యోచిత్సునే గాడు కూడా అంటాడు, ఒకవేళ ఫ్రెండ్ యొక్క మెమరీలో అది మిస్టేక్ అయి ఉంటుంది, లేదా యుకిజి చెప్తున్నట్టు
ఫ్రెండ్ అబద్ధం చెప్పే అవకాశం కూడా ఉంది అని చెప్తాడు. అప్పుడు క్యోకో అంటది, అసలు ఫ్రెండ్ అబద్ధం ఎందుకు చెప్పాలి అని. అప్పుడు యుకిజీ అడిగిద్ది, యమనే కున్ కూడా ఆ మ్యాన్షన్ కి టెస్ట్ ఆఫ్ కరేజ్ కోసం వచ్చాడా అని. దాంతో ఏడ్చొచ్చినవాడు లెక్క పెడతా ఉంటాడు. ఓకే, నాతో పాటు ఎంతమంది వచ్చారు, నాకు గుర్తులేదు గానీ నీకు గుర్తుందా అనేసి క్యోకోని అడుగుతాడు. నువ్వు ఆ వర్చువల్ అట్రాక్షన్ లో ఉన్నప్పుడు యమనే కూడా అక్కడికి వచ్చాడా అనేసి. యుకిజీ మళ్ళీ ఆలోచనలో పడుతుంది. 1970 ఆ టైంలో మనం 5th గ్రేడ్ లో ఉన్నాం కదా, యమనే కున్ మన క్లాస్ లో లేడు అనేసి ఆలోచిస్తా ఉంటది. అప్పుడు సడన్ గా యొచ్చొచ్చినవాడికి ఏదో గుర్తుకొస్తది. 1970 అని చెప్పి దేన్నో చూపిస్తాడు. అప్పుడు యుకిజీ అడిగిద్ది, 1970 ఏంటి అని. వీడు చెప్తాడు, అదే ది ఎక్స్పో, ది వరల్డ్ ఎక్స్పో అని. అప్పుడు యుకిజీ అడిగిద్ది, అందులో ఏముంది అని. యొచ్చొచ్చనే అడుగుతాడు, యుకిజీ నువ్వు కూడా ఎక్స్పోకి వెళ్ళావా అని. యుకిజీ చెప్పిద్ది, అవును నేను వెళ్ళాను, నాతో పాటు మా తాతయ్యని కూడా తీసుకెళ్లాను అని చెప్పిద్ది. కానీ నాకు ఆ సమ్మర్ వేడి, ఎంతో పొడవైన క్యూస్ మాత్రమే గుర్తున్నాయి. మా గ్రాండ్ ఫాదర్ క్లినిక్ కి వెళ్ళాలి కాబట్టి మేము అక్కడ కేవలం 3 days 2 nights మాత్రమే ఉన్నాము అని చెప్పిద్ది. అప్పుడు వచ్చొచ్చినవాడు చెప్తాడు, మేము కూడా అంతే టైం ఉన్నాం కానీ అక్కడ ఎక్స్పో గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్తాడు. క్యోకో అడిగిద్ది, ఎక్స్పో గ్రూపా అదేంటి అని. ఈ వచ్చొచ్చినవాడు చెప్తాడు, ఎవరి రిలేటివ్స్ అయితే ఆ ఎక్స్పో ఉండే ఏరియాలో ఉంటారో వాళ్ళందరికీ ఆ ఎక్స్పోకి వెళ్ళడము ఎంతో ఈజీ అనే విషయము. కేవలం ఆ పిల్లలందరూ అదే ఏరియాలో ఉంటూ ఆ ఎక్స్పోకి ప్రతిరోజు వెళ్లేవారు. వాళ్ళనే మేము ఎక్స్పో గ్రూప్ అని పిలిచేవాళ్ళము. అండ్ ఆ గ్రూప్ లో యమానే కూడా ఒకడు అని చెప్తాడు. నేను అమెరికా హాల్ కి వెళ్ళేటప్పుడు ఆ లైన్ లో నుంచొని ఉన్నప్పుడు జరిగిన విషయం నాకు గుర్తుంది అని చెప్తాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు మనకి. ఏడ్చొచ్చినాడు కళ్ళు తిరిగినట్టు ఉంటాడు. సో మరో అడుగుతాడు, నువ్వు బానే ఉన్నావా ఏడ్చొచ్చినా అని. ఓడ్చాడేమో, నేను చూస్తుంటే తేడాగా ఉంది ఏడ్చొచ్చినే అని చెప్తాడు. ఈ ఏడ్చొచ్చినాడు, ఏం పర్లేదు నేను బానే ఉన్నా అన్నట్టుగా ఉంటాడు. అప్పుడు ఓడ్చేవాడు అంటాడు, నీకు ఈ విషయం తెలుసా, ఈ ఎక్స్పో గ్రూప్ పిల్లలందరూ ఈ లైన్స్ లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. మరో అడుగుతాడు ఎందుకు అని. ఓడ్చేవాడు చెప్తాడు, వాళ్ళకి చాలా టైం ఉంది కాబట్టి క్రౌడ్స్ ఉండే ఏరియాస్ ని వాళ్ళు అవాయిడ్ చేస్తారు. తక్కువ క్రౌడెడ్ గా ఉండే ప్లేసెస్ లైక్ లోషన్ హాల్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ హాల్ కి మధ్యాహ్నం పూట వెళ్ళిపోతారు అని చెప్తాడు. అండ్ పొద్దున ఎప్పుడైతే చాలా తక్కువ మంది జనం ఉంటారో వాళ్ళు పాపులర్ ప్లేసెస్ కి వెళ్ళిపోతారు అని చెప్తాడు. ఈ మరోగాడు, అరే వాళ్ళు చాలా లక్కీ అని చెప్తాడు. ఏడ్చొచ్చునే అడుగుతాడు, నీకెలా తెలుసు అని. ఓడ్చేవాడు చెప్తాడు, ఎక్స్పో గ్రూప్ లో ఉన్న ఒక అబ్బాయి నుంచి క్లాస్ 2 లో ఉండే కోనోకి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో ఇలా రాసుంది, నేను August 31st వరకు ఒసాకాలోనే ఉంటాను అని. మీకు యమానే తెలుసా, ఆ లెటర్ వాడే పంపించాడంట అని చెప్తాడు. వీళ్ళిద్దరు అనుకుంటారు, అరే వాళ్ళు చాలా లక్కీ అని. ఈ వచ్చొచ్చినాడు, లక్కీ లక్కీ అనేసి కలుదిరి పడిపోతాడు. దాంతో సీన్ కట్ మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు. క్యోకో వీడిని అడిగిద్ది, అదేంటి స్టన్ స్ట్రోక్ వల్ల మీరు కింద పడిపోయారా అని అడిగిద్ది. అప్పుడు వీడు కంటిన్యూ చేస్తాడు, అప్పుడు నేను చాలా జెలస్ గా ఫీల్ అయ్యాను. ఆ సర్టెన్ మూమెంట్ లో యమనే కున్ మీద నాకు చాలా జెలసీ ఫీలింగ్ ఉంది, అందుకే నాకు వాడు గుర్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు యుకిజీ అనలైజ్ చేస్తా ఉంటది, నేను 31st August వరకు ఒసాకాలోనే ఉంటాను నా, అలాంటప్పుడు ఆ హ్యాంగింగ్ హిల్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అని ఆలోచిస్తా ఉంటది. అప్పుడు సడన్ గా క్యోకో చెప్పిద్ది, అది August 29th రోజు జరిగింది వర్చువల్ అట్రాక్షన్ లో అని. దాంతో యుకిజీ ఆలోచిస్తా ఉంటది, ఒకవేళ అది సమ్మర్ వెకేషన్ పీరియడ్ లో జరిగిందైతే యమానే అసలు టోక్యోలోనే ఉండడు అనేసి అనుకుంటా ఉంటే, అప్పుడు యుకిజీ ఇట్లా అంటది, ఆ ఎక్స్పో గ్రూప్ ని పక్కన పెడితే వాళ్ళ గ్లోరీ మొత్తాన్ని మనోళ్ళే కొట్టేశారు అని చెప్పిద్ది. ఈ వచ్చి నీకు అర్థం కాదు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు యుకిజీ చెప్పిద్ది, నాకు అది గుర్తుంది, నిజానికి ఆ ఎక్స్పో గ్రూప్ కి వెళ్ళిన వాళ్ళందరూ మన క్లాస్ లో స్టార్స్ అయి ఉండాలి, వాళ్ళ సావరెన్స్ వాళ్ళ స్టోరీస్ చెప్పుకుంటూ. కానీ కెంజి ఇంకా ఓచో వాళ్ళని వాళ్ళు గొప్పగా చూపించుకున్నారు, అదే వాళ్ళ హ్యాంగింగ్ హిల్ మీద ఉన్న ఆ మ్యాన్షన్ లో దెయ్యం చూసారని అని చెప్పిద్ది. నిజంగానా అనేసి వచ్చొచ్చని అడుగుతాడు. అప్పుడు యుకిజీ చెప్పిద్ది, అవును మన క్లాస్ రిప్రజెంటేటివ్ గూచి ఉన్నాడు కదా, వాడు కూడా ఆ గ్రూప్ తో ఎక్స్పోకి వెళ్ళాడు, మిమ్మల్ని చూసి వాడు చాలా జెలస్ ఫీల్ అయ్యాడు అని చెప్పిద్ది. అప్పట్లో నేను ఈ అబ్బాయిలందరూ పనికిమాలిన విషయాల గురించి బాగా ఎన్విగా ఫీల్ అవుతారని నేను అనుకున్నాను, కానీ ఇది మాత్రం నిజము, ఆ సర్టెన్ మూమెంట్ లో కెంజి ఇంకా ఓచోనే మన క్లాస్ మొత్తానికి స్టార్స్ అని చెప్పిద్ది. వచ్చొచ్చినాడు, నిజంగానా నేను అసలు నోటీస్ చేయలేదే అనేసి అంటాడు. అప్పుడు యుకిజీ చెప్పిద్ది, ఎగ్జాక్ట్ గా ఆ టైంలోనే మన క్లాస్ లో ఉన్న అబ్బాయిలందరూ మారిపోయారు అనేసి చెప్పిద్ది. దాంతో సీన్ కట్ మళ్ళీ సైన్స్ రూమ్ ని చూపిస్తారు. షోగన్ గాడు అడుగుతాడు, ఫ్రెండ్ కూడా ఈ గ్రూప్ లో ఒక మెంబరేనా అని. యమన్ ఎక్కువ చెప్తాడు అవును అని. అప్పుడు షోగన్ గాడు అడుగుతాడు, అయితే ఫ్రెండ్ అని సాగదీసే గ్యాప్ లో యమనే చెప్తాడు ఇక్కడికి వస్తున్నాడు అని. వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. యమనే గాడు కంటిన్యూ చేస్తాడు, ఈ రోజు రాత్రికి ఈ సైన్స్ రూమ్ లో ఫ్రెండ్ ఉండబోతున్నాడు అని చెప్తాడు. వాడి విషయాన్ని ఒక సీక్రెట్ గా ఉంచుదాం అనుకున్నాడు, అందుకే ఇప్పుడు నన్ను చంపడానికి వస్తున్నాడు అని చెప్తాడు. వీళ్ళిలా మాట్లాడుతూ ఉంటే సడన్ గా ఫుట్ స్టెప్స్ వస్తాయి. ఎవడ్రా వీడు అని వెనక్కి తిరగంగానే ఎవరో పర్సన్ వచ్చేస్తాడు. అక్కడ స్లోగా చీకట్లో నుంచి మనకు కనిపిస్తూ ఉంటాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు హిమ్. ఈ
చాప్టర్ స్టార్టింగ్ లో మనకి కెంజీ వాళ్ళ మదర్ ని చూపిస్తారు. కెంజీ వాళ్ళ మదర్ కానాను వదిలేసి ఎవరో ఆంటీతో ముచ్చట్లేస్తా ఉంటది. ఈ గ్యాప్ లో కానా దగ్గరికి ఒక పర్సన్ వచ్చి పైకెత్తుకొని ఆడిస్తూ ఉంటాడనమాట. బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ వస్తూ ఉంటది, అసలు ఎవరు నువ్వు అని. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి మళ్ళీ సైన్స్ రూమ్ ని చూపిస్తారు. ఈ మాంగక్క గాడు ఫుల్ భయపడతా ఉంటాడు, ఈ ఫుడ్ స్టెప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. కొంపదీసి అది ఫ్రెండేనా అనేసి అడుగుతాడు షోగన్ ని. కానీ షోగన్ గాడేమో సైలెంట్ గా ఉంటాడు. యమనే నీకు ఫ్రెండ్ కి కనెక్షన్ ఏంటి, నువ్వు వాడి కోసం ఏం చేసావు అనేసి అడుగుతాడు. అప్పుడు యమనెక్కుని చెప్తాడు, నేను చేసింది ఏమీ లేదు, నేను కేవలం నా రీసెర్చ్ ని కంటిన్యూ చేశాను అంతే, నేను నా రీసెర్చ్ ని చేయగలిగినన్ని రోజులు అనేసి ఆపేస్తాడు. దాని తర్వాత ఆ రీసెర్చ్ గురించి చెప్తాడు. ఫస్ట్ మేము ఒక వైరస్ ని కనిపెడతాము, దాని తర్వాత దాన్ని ఎదుర్కొనే ఒక వ్యాక్సిన్ ని కనిపెడతాము, దాని తర్వాత అసలు ఆ వ్యాక్సిన్ కూడా క్యూర్ చేయలేని ఇంకా గొప్ప వైరస్ ని కనిపెడతాము, దాని తర్వాత దానికోసం ఇంకొక వ్యాక్సిన్ ని కనిపెడతాము, అలా అలా ఆ ప్రాసెస్ ని కంటిన్యూ చేసుకుంటూ పోతాము. నిజానికి నేనైతే ఆ ప్రాసెస్ ని నా జీవితం మొత్తం చేసేవాడిని. ఒకవేళ కిరికో-సానా 2003 అప్పుడు నా దగ్గరికి రాకపోయి ఉండుంటే అని చెప్తాడు. దాంతో ఓర్చాడు అడుగుతాడు, కిరికోనా, కొంపతీసి నువ్వు అని అనంగానే యమనెకున్ కంటిన్యూ చేస్తాడు. అవును, ఎండో కిరికో, అవును ఆ కిరికోనే అని చెప్తాడు. దాంతో వీడు షాక్ అయిపోతాడు. అంటే వీడికి తెలియదు కదా. అడుగుతాడు ఇంకా, అసలు కెంజీ వాళ్ళ సిస్టర్ కి మీకు సంబంధం ఏంటి అని. అప్పుడు యమనెకున్ చెప్తాడు, తను చాలా సంవత్సరాల నుంచి కనిపించకుండా పోయింది అండ్ సడన్ గా నన్ను కలవడానికి 2003లో నా దగ్గరకు వచ్చింది అని చెప్తాడు. పక్కన మనకి కిరికో బొమ్మను చూపిస్తారు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి కానాని చూపిస్తారు. కానా ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటది. అదే యుకిజీతో మాట్లాడుతూ ఉంటది. ఫోన్ లో చెప్పిద్ది ఇట్లా యుకిజీ, రోడ్ల మీద తిరగడం ఆపి వెంటనే ఇంటికి వచ్చాయని. కానా ఏమో ఓకే అని చెప్పిద్ది. అసలు ఇంతకీ ఈ టైంలో ఏం చేస్తున్నావు అని అడిగిద్ది యుకిజీ. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగిద్ది. కానా ఏమో మీరేం కంగారు పడకండి, నేను ఎక్కడున్నానని మీరు అనుకుంటున్నారు ఆంటీ యుకిజీ అని అడిగిద్ది. నేను ప్రస్తుతము అప్పట్లో అంకుల్ కెంజీ ఇంకా గ్రాండ్ మా ఉన్న ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పిద్ది. ఇప్పుడు ఇది ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయిపోయింది అని చెప్పిద్ది. తనకి బేబీ క్లాత్స్ కనిపిస్తాయి. ఆ టైంలో నేను ఒక బేబీనే అని చెప్పిద్ది. ఒకసారి తన చిన్ననాటి విషయాలను గుర్తెచ్చుకుంటూ ఉంటది. అంకుల్ కెంజీని అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటది. యుకిజీ ఏమో ఫోన్ లో సరే ఏదైతే అదైంది, ఇప్పుడు ఇంటికి వచ్చే కానా అని చెప్పిద్ది. అప్పుడు కానా అంటది, చూస్తుంటే ఇప్పుడు డాక్టర్ యమనే వాళ్ళ ఇల్లు పార్కింగ్ లాట్ లో మారిపోయినట్టుంది, కానీ నేను ఇంకొంచెం సేపు ఇక్కడే తిరిగి వస్తాను అని చెప్పిద్ది. అసలు ఇదంతా ఇక్కడే స్టార్ట్ అయింది కదా, మేబీ ఇక్కడ ఏమైనా క్లూ కనిపిస్తుందేమో అనేసి అంటది. యుకిజీ ఏమో, కానా నువ్వు ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలి, నువ్వు చాలా రోజుల నుంచి నిద్రపోలేదు తెలుసా అని అడిగిద్ది. ఏం పర్లేదు ఆంటీ అని చెప్పిద్ది తిను. యుకిజీ ఏమో ఫోన్ లో అంటది, కానా నువ్వు ఎప్పటి నుంచి అయితే ఆ నరుహామ నుంచి తిరిగి వచ్చావో చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నావు అనేసి అడిగిద్ది. డాక్టర్ యమనే గురించి ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కున్నావని చెప్పావు, అంతేనా ఇంకా ఏమైనా చెప్పాలా అని అడిగిద్ది. అసలు నిజానికి నువ్వు అక్కడ ఏం కనుక్కున్నావు అనేసి అడిగిద్ది. కానాకి ఆ గాడ్జిలా అని రాసుంటది కదా, ఆ పేపర్ ముక్క గుర్తుకొస్తా ఉంటది, కానీ ఏం చెప్పదు. అంతే, ఇంకేమి తెలుసుకోలేదు అని చెప్పిద్ది. ఆంటీ యుకిజీ మళ్ళీ అడుగుతది కానా అని, కానీ కానా ఏదో డైవర్ట్ చేసేస్తా అనమాట. ఆంటీ యుకిజీ, నేనెందుకు మీ పాతింటి దగ్గరికి వెళ్ళకూడదు, మేబీ అక్కడ ఇంకా బోన్ సెట్టింగ్ క్లినిక్ ఉంటదేమో, మీకోసం నేను ఫొటోస్ తీసుకొస్తాను, ఓకే సీ యూ అనేసి కట్ చేసేస్తుంది ఫోను. దాని తర్వాత వాళ్ళ మదర్ని గుర్తెచ్చుకుంటా అట్లా నడుచుకుంటూ పోతా ఉంటది. అలా వెళ్తూ ఉంటే తనకి సడన్ గా ఆ స్ట్రీట్ కనిపిస్తది. తన చిన్నప్పుడు వాళ్ళ గ్రాండ్ మా ఆ బేబీ కార్ట్ లో అక్కడే తిప్పేది కదా, అదంతా గుర్తుకొస్తా ఉంటది తనకి. దాని తర్వాత రోడ్ కి ఆపోజిట్ గా తనకు ఒక వే రోజ్ కనిపిస్తది. మనకి చాప్టర్ స్టార్టింగ్ లో చూపించినట్టు తినకు అవన్నీ గుర్తుకొస్తా ఉంటాయి అనమాట. వాళ్ళ గ్రాండ్ మా ఎవరో ఆంటీతో ముచ్చట్లేయడము అదంతా. అప్పుడు ఎవడో వచ్చి కానాని ఎత్తుకుంటాడు కదా, తను ఆలోచిస్తూ ఉంటది, అసలు ఎవరు నువ్వు అని. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి సైన్స్ రూమ్ చూపిస్తారు. అక్కడ ఓడ్చేవాడు ఫుల్ షాక్ మొత్తం. ఓరి దేవుడా, కిరికో-సాన్, కెంజీ వాళ్ళ సిస్టర్, ఇదంతా నిజమేనా అన్నట్టు ఫేస్ పెడతాడు. అప్పుడు యమనెకున్ కంటిన్యూ చేస్తాడు, కానీ దాని తర్వాత నేను తనని చూసి చాలా భయపడ్డాను, ఐ వాజ్ అబ్సల్యూట్లీ టెరిఫైడ్, అందుకే ఫ్రెండ్ నుంచి పారిపోదామని డిసైడ్ అయ్యాను, వాడి నుంచి తప్పించుకొని ఎప్పటికీ అలా పారిపోతూ ఉందామని అనుకున్నాను, కానీ నాకు మెయిల్లో ఈ లెటర్ వచ్చింది అని చూపిస్తాడు. నీకు ఇది గుర్తుందా, అదే ది సీక్రెట్ సొసైటీ నోటీస్. నేను వాడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాను అనుకున్నాను, కానీ నేను అప్పటికి ఎక్కడున్నానో వాడికి తెలుసు, దాంతో నేను ఇంకా వాడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళలేకపోతే, నాకు ఈ ప్రపంచంలో ఎక్కడికి పారిపోయే ప్లేసే లేకపోతే, దెన్ ఐ మైట్ యాజ్ వెల్ అనేసి ఇట్లా చూస్తాడు. ఇంతకీ డోర్ దగ్గరికి ఎవడో వచ్చేస్తాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ కానాని చూపిస్తారు. తన గల్లీలో పరిగెట్టుకుంటూ పోతా ఉంటది. నన్ను బేబీ కార్ట్ నుంచి ఎవరు పైకెత్తారు అని ఆలోచిస్తా ఉంటది. అప్పుడు గ్రాండ్ మా ఫుల్ ఏడ్చింది. నన్ను కార్ట్ నుంచి తీసుకెళ్లిపోయిన తర్వాత ఎక్కడో దూరంగా నన్ను కనిపెట్టింది. నన్ను కార్ట్ నుంచి తీసుకెళ్లిపోయి ఎక్కడో వైడ్ ఓపెన్ ప్లేస్ లో పెట్టేశారు. అసలు అది ఎక్కడా? అవును, అది స్కూల్ యొక్క కోర్ట్ యార్డే అనేసి పరిగెట్టుకుంటూ స్కూల్ దాకా వచ్చేస్తుంది. దాని తర్వాత ఆలోచిస్తూ ఉంటది, అయితే అసలు అది ఎవరు, నన్ను ఇక్కడ దాకా ఎవరు తీసుకొచ్చారు అని ఆలోచిస్తూ ఉంటది. కట్ చేస్తే
చేస్తే మనకు స్కూల్ లోపల చూపిస్తారు. అక్కడ మంగక్క గాడు, షోగన్ ఇద్దరు అడుగుతారు అసలు ఎవరు నువ్వు అని. ఇంతకీ అక్కడ ఫ్రెండ్ గాడు ఉంటాడు ఆ మాస్క్ పెట్టుకొని. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి గన్ షాట్ 1 అన్నమాట. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో 12 గంటల క్రితం అని స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంతకీ మనకు ఒక కార్ ని చూపిస్తారు. ఆ కార్ లోపల మరువో ఇంకా హరునామే ఉంటారు. హరునామే ఇట్లా అనుకుంటాడు, నేను ఈ డ్రాయింగ్ ని పాడు చేయలేను. నేను నా పెన్నుని నా ఫస్ట్ ఇంప్రెషన్ తో ఇన్ఫ్యూజ్ చేసి దీన్ని మొత్తాన్ని ఒకటేసార్లు గీసేయాలి. ఒకవేళ నేను ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ని పాడు చేస్తే నేను ఎప్పటికీ మళ్ళీ ఆ ఫేస్ ని గుర్తు తెచ్చుకోలేను అనేసి అంటాడు. మనం అలానే పోర్ట్రేట్స్ గీస్తాము అనేసి గీస్తా ఉంటాడు. కానీ వాడి ఫేస్ ని గ్రాస్ప్ చేయడం చాలా కష్టమైన విషయం అనేసి చెప్తాడు. ఆ విషయం పక్కన పెడితే అదేదో ఆ ఫేస్ నా కళ్ళ ముందే మారుతున్నట్టుగా నాకు అనిపించింది. మనుషులు ఎప్పుడైతే 50 సంవత్సరాల వరకు బతుకుతారో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని వాళ్ళ ఫేస్ మీద చెక్కినట్టుగా కనిపిస్తుంటాయి. హవెవర్ ఫ్రెండ్ యొక్క ఫేస్ లో అలాంటివేవి నాకు కనిపించలేదు అని చెప్తాడు. మరువ అడుగుతాడు ఒక చిన్న పిల్లోడ్లాగా అని. హరునామే చెప్తాడు క్లవర్ అబ్జర్వేషన్ మరువ అని. దాని తర్వాత ఫట్ట బొమ్మ గీసేస్తా ఉంటాడు. ఇదిగో అయిపోయింది. ఈ డ్రాయింగ్ లో అట్లీస్ట్ ఫ్రెండ్ యొక్క ఫేస్ లో ఉన్న ఒక్క ఫ్యాసెట్ అయినా ఉంటుంది అని చూపిస్తాడు. దాని తర్వాత మరోగాడు తీసుకుంటాడు. ఆ బుక్ చూస్తాడు. షాక్ మొత్తం. నువ్వా అనేసి అంటాడు. అక్కడే మనకి టైటిల్ కార్డ్ పడుతుంది. దాని తర్వాత వెంటనే కార్ నాపండి ప్లీజ్ అనేసి అడుగుతాడు మరువో. హరునామే అడుగుతాడు ఏమైంది మరువ అని. వీడంటాడు ఐఎమ్ సారీ కానీ దయచేసి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, ఇది పర్సనల్ బిజినెస్ అనేసి అంటాడు. హరునామే అడుగుతాడు నువ్వు ఒంటరిగా బానే ఉంటావు మరువ అని. వీడు ఎస్ అంటాడు. దాంతో సీన్ కట్. వీడు నడుచుకుంటూ ఏదో అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఆ అపార్ట్మెంట్ దగ్గర ఉండే ఫోన్ దగ్గరికి వెళ్ళి 606 అనేసి కొడతాడు. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తారు. హలో ఏం కావాలి అని అడగంగానే నేను ఇక్కడికి న్యూ ఇయర్స్ గ్రీటింగ్ చెప్పడానికి వచ్చాను అనేసి అంటాడు. ఆ ఫోన్ లో నుంచి పిల్లోడు ప్రస్తుతం మామ్ ఇంట్లో లేరు అని చెప్తాడు. అప్పుడు మరోగాడు అచ్చా అవునా అయితే నేను కొంచెం ఇన్సెన్స్ ఆఫర్ చేస్తా అనేసి అంటాడు. ఐ మీన్ చనిపోయిన వాళ్ళకి అగరబత్తిలు వెలిగిస్తారు వాళ్ళు అదనమాట. దాంతో బచ్చాడు ఓకే అయితే లోపలికి రండి అనేసి డోర్స్ ఓపెన్ చేస్తాడు. సీన్ కట్. వాడు 106 రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. లోపల నుంచి ఒక బుడ్డగాడు ఓపెన్ చేస్తాడు లోపలికి రండి అని. మరోగాడు లోపలికి వచ్చి సారీ నేను చెప్పకుండా వచ్చేసాను ఐఎమ్ సారీ అనేసి అంటాడు. ఈ బుడ్డగాడేమో ఆ ఆల్టర్ అక్కడ ఉంది అనేసి చెప్తాడు. నువ్వు ఒక్కడే ఉంటున్నావా అని మరో అడుగుతాడు. దాంతో వీడు చెప్తాడు మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళింది అండ్ మా బ్రదర్ ఇప్పుడు సొంతంగా ఉంటున్నాడు అని. అచ్చా అవునా ఓకే అనేసి అంటాడు మరువో. ఈ గ్యాప్ లో వాళ్ళ మదర్ వచ్చేస్తుంది అనమాట. అరే ఇంటికి గెస్ట్ వచ్చారా అనేసి ఆశ్చర్యపడతా తను. దాంతో సీన్ కట్. మరువని కూర్చోబెట్టి వాడికి చాయ్ ఇస్తుంది. ఓకే అయితే మీరు మా హస్బెండ్ యొక్క ఫ్రెండ్సా అనేసి అంటది. అప్పుడు మరోవాడు అంటాడు అదే నేను ఈ ఏరియా నుంచి పాస్ అవుతున్నాను అందుకే ఇక్కడికి వచ్చాను. ఓకే అయితే ఆ విషయం పక్కన పెడితే మీరు అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారా అనేసి అడుగుతాడు. ఆ లేడీ చెప్పిద్ది అవును మా హస్బెండ్ ఇన్సూరెన్స్ తో ఈ అపార్ట్మెంట్ లోన్ ని కవర్ చేయడానికి ట్రై చేశాము అని చెప్పిద్ది. దాని తర్వాత అడిగిద్ది ఆయన మీకు ఎలా తెలుసు అని. మరోవాడు చెప్తాడు మేమిద్దరం క్లాస్మేట్స్ ఎలిమెంటరీ స్కూల్లో నుంచి నాకు తెలుసు అని. ఈవిడేమో ఓకే అవునా ఆయన పాస్ట్ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడేవాడు కాదు అని చెప్పిద్ది. దాని తర్వాత మరోగాడు మే ఆఫర్ సమ్ ఇన్సెన్స్ అనేసి అడుగుతాడు. తప్పకుండా లోపలికి రండి అనేసి అంటది ఆ లేడీ. తర్వాత వీడు ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి అగరబత్తులు వెలిగిస్తాడు. కొంచెంసేపు దండం పెట్టుకున్న తర్వాత స్లోగా చూస్తాడు ఆ ఫోటోని. చూసి ఫుల్ షాక్ అయిపోతాడు. ఇంతకీ ఆ ఫోటోలో ఎవరు లడ్డుగాడు ఉంటాడనమాట. అండ్ ఆ ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారు. ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసి ఉండాలి అది అసలు ఎవరి ప్లేస్ ఎవరి అపార్ట్మెంట్ అని చెప్పి. ఆ ఫోటో చూడంగానే షాక్ టోటల్ గా. ఈయనేనా మీ హస్బెండ్ అనేసి అడుగుతాడు మరువో. ఆ లేడీ కూడా ఏమడుతున్నారు అని మళ్ళీ అడిగిద్ది. మరోగాడు మళ్ళీ అడుగుతాడు ఈ ఫోటోలో ఉన్నది మీ హస్బెండే కదా అని. ఆ లేడీ ఏమో ఎస్ అఫ్ కోర్స్ అని చెప్పిద్ది. దాంతో మరోగాడు అడుగుతాడు మళ్ళీ ఈ అపార్ట్మెంట్ ని మీరెవరికైనా రెంట్‌కిచ్చారా అని. అదే 1997లో అని. ఆ లేడీ బాగా ఆలోచించి ఏం సమాధానం చెప్పదు. మరోగా టెన్షన్‌తో మళ్ళీ అడుగుతాడు. దాంతో ఆ లేడీ చెప్పిద్ది లేదు మేమెవరికీ ఇవ్వలేదు అని. దాంతో వీడింకా గట్టిగా అడుగుతాడనమాట. మీ పిల్లల్ని ఇక్కడే వదిలేసి ఈ అపార్ట్మెంట్‌ని ఎవరికో వాడుకోవడానికి ఇచ్చారు కదా! అసలెవరా వ్యక్తి? నేనేమి మిమ్మల్ని హార్మ్ చేయడానికి గానీ, క్రిటిసైజ్ చేయడానికి కానీ ఇదంతా చేయడం లేదు. ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవాలి అంతే అనేసి చెప్తాడు. సడెన్‌గా ఆ బచ్చాగాడొచ్చి నాకా రాత్రి గుర్తుంది అనేసి చెప్తాడు. మేము మా మామ్ కోసం ఎంతో వెయిట్ చేశాము కానీ తను రాలేదు. దాంతో మా ముగ్గురం ఫుల్ ఆకలితో ఉన్నాము. అప్పుడే ఒక సూపర్ హీరో వచ్చాడు. అదే ఈ ప్రపంచాన్ని కాపాడే వ్యక్తి ఇక్కడికొచ్చాడు అని చెప్తాడు. మరోగాడికి అర్థం కాదు సూపర్ హీరోనా అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ బచ్చాడు చెప్తాడు ఆ సూపర్ హీరో మాకు ఫుడ్ తయారేసి పెట్టాడు అండ్ అది చాలా బాగుంది అని. దాని తర్వాత మేము ఆ ఫుడ్ ని చేయడానికి ఎంతో ట్రై చేసాము కానీ ఆ కరెక్ట్ ఫ్లేవర్ రావడం ఎంతో కష్టమైన పని అని చెప్తాడు. అప్పుడు మరో అడుగుతాడు అసలు వాడు మీకోసం ఏం చేశాడు దాని పేరేంటి అనేసి అడుగుతాడు. దాంతో బచ్చాడు చెప్తాడు కెంచాన్ రైస్ అని. మరోకి అర్థమైపోతది
వస్తది. కెంజి అనేసి అనుకుంటాడు. అప్పుడు ఆ లేడీ చెప్పిద్ది, "అదంతా మా హస్బెండ్ ఆ ట్రాఫిక్ యాక్సిడెంట్‌లో చనిపోయిన సంవత్సరం తర్వాత జరిగింది. వాళ్ళేదో ప్లాన్‌తో నా దగ్గరకొచ్చారు. అండ్ నాకు చాలా డబ్బులు కూడా ఇచ్చారు" అనేసి చెప్పిద్ది. దాంతో మరు అడుగుతాడు, "సో, ఆ రోజు రాత్రి మీరేం చేశారు" అని. ఆ లేడీ చెప్పిద్ది, "అవును, ఆ రోజు రాత్రి నేను హాట్ స్ప్రింగ్స్ రిసార్ట్‌లో హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉన్నాను" అని. మరు అడుగుతాడు, "ఇంతకీ మిమ్మల్ని అడిగింది ఎవరు" అని. అప్పుడు ఆ లేడీ చెప్పిద్ది, "ఫ్రెండ్ ఆర్గనైజేషన్‌లో నుంచి వచ్చానని చెప్పాడు" అని. మరో గాడు ఫుల్ సీరియస్‌గా చూస్తాడు. దాని తర్వాత అక్కడి నుంచి ఎళ్ళిపోతాడు. సీన్ కట్. వీడు రోడ్డు మీదకొచ్చేసి హరునామియో సాన్‌తో ఫోన్‌లో మాట్లాడుతా ఉంటాడు. "ఇంత రాత్రి మీకు కాల్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి. మీ న్యూ ఇయర్ పార్టీకి నేను రాలేకపోయాను" అని చెప్తాడు. దాని తర్వాత, "అవును, నా చిన్నప్పుడు నేను పెరిగిన నైబర్‌హుడ్‌లోనే నేనిప్పుడు నడుస్తున్నాను. నేనిప్పుడే ఒక వ్యక్తి ఇంటి దగ్గరికెళ్ళొచ్చాను. కానీ ఇప్పుడది అక్కడ ఏమాత్రం లేదు. హరు సెన్సే ఇప్పుడు ఫ్రెండ్ ఎవరో నాకు తెలిసిపోయింది" అని చెప్తాడు. అలా నడుచుకుంటూ వాడు స్కూల్ దాకొచ్చేస్తాడనమాట. అక్కడ ఎవరినో చూస్తారు. ఇదేంటి స్కూల్ యార్డ్ దగ్గర ఎవరో ఉన్నారే అనేసి చూస్తే ఇంతకీ అక్కడ కానా ఉంటది. వాడు కానాని పిలిచే గ్యాప్‌లో పాటని ఒక పెద్ద గన్ సౌండ్ వినిపిస్తది. ఏంట్రా ఈ గన్ షాట్ అనేసి పైకి చూస్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ చాప్టర్. ఈ చాప్టర్ పేరొచ్చేసి గన్ షాట్ 2 అన్నమాట. దీనిలో స్టార్టింగ్‌లో మళ్ళీ యోట్సుత్సునని చూపిస్తారు మనకి. వాడింకా 1971 ఆలోచిస్తా ఉంటాడు. మనం 5థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు అంటే 1970లో ఆ ఎక్స్‌పో జరిగింది. ఆ సమ్మర్‌లో మనం ఆ టెస్ట్ ఆఫ్ కరేజ్‌ని కండక్ట్ చేసినాము. హౌవెవర్ ఫ్రెండ్ యొక్క వర్చువల్ అట్రాక్షన్‌లో ఆ టెస్ట్ ఆఫ్ కరేజ్ అనేది 1971లో జరిగింది అనేసి లెక్కలేస్తా ఉంటాడు. ఒక పక్క యుకిజి ఫోన్‌లో మాట్లాడుతా ఉంటది. కానా వెంటనే ఇంటికొచ్చేయని. అదంతా చెప్తా ఉంటాడనమాట. "నువ్వు చాలా రోజుల నుంచి పడుకోలేదు" అదంతా. వెనకాల యోట్సుత్సునే అదంతా ప్రాసెస్ చేసుకుంటా ఉంటాడు. 1971 సంవత్సరంలో డాంకీ సైన్స్ రూమ్‌లో ఏదో చూసాడు అనేసి ఏదో ఆలోచిస్తా ఉంటాడు. ఒక పక్క యూకీజీ ఇలా అడిగిద్ది కదా, "నువ్వు అక్కడికెళ్ళొచ్చిన తర్వాత డాక్టర్ యమనే గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నానని చెప్పావు" అని. అలా చెప్పంగానే వీడు "డాక్టర్ యమనేనా? ఆ బయాలజీ క్లబ్‌లో ఉండే యమనే కున్ కదా" అనేసి అనుకోని మోన్‌చాన్ మెమోలో రాసుంటది గదా, యమనే క్లాస్‌మేట్ అని జెప్పి. దాని తర్వాత కానా కూడా చెప్పిద్ది కదా, నరుహమ హాస్పిటల్‌లో ఆ యమనే ఏదో బాక్టీరియాలజీ గురించి రీసెర్చ్ చేస్తున్నాడు అని జెప్పి. బాక్టీరియాలజీ ల్యాబ్ అని జెప్పి ఏదో ఆలోచిస్తా ఉంటాడు. ఒక పక్క కానా ఫోన్ కట్ చేసేస్తది. యూకిజీ ఫుల్ కోపంగా ఉంటదనమాట. ఏదో రోజు ఇది నన్ను చంపేస్తుంది అని. ఈ యోట్సుత్సునే ఇంకా ఆలోచిస్తా ఉంటాడు. 1971 అని. 1970లో ఎక్స్‌పో జరిగింది. 1971లో అసలు 1971లో ఏం జరిగింది అని ఆలోచిస్తా ఉంటాడు. యూకిజీ ఏమో మనం అప్పుడు 6థ్ క్లాస్ అని చెప్పిద్ది. అప్పుడు యోట్సుత్సునే ఆలోచిస్తాడు. ఆ అసామా స్టాండ్ ఆఫ్ అని అడుగుతాడు. యూకిజీ ఏమో లేదు అది 72లో జరిగింది అని చెప్పిద్ది. సడెన్‌గా యోట్సుత్సునే క్యోకో దగ్గరికెళ్ళి, "హే అమ్మాయి, నువ్వు స్కూల్ నుంచి వచ్చావు గదా, నీ దగ్గర హిస్టరీ బుక్ ఉంటది కదా" అనేసి అడుగుతాడు. ఇదేమో నిద్రపోతా ఉంటది. "నేను రేపు చూస్తాను" అని. వీడు ఆ బ్యాగ్‌ని తీసి మొత్తం ఎతుకుతా ఉంటాడు. దెబ్బకి క్యోకో లేస్తది. అలా అమ్మాయిల బ్యాగ్ ఎతకూడదని లాక్కుంటా ఉంటది. "స్టాప్ ఇట్ యూ డర్టీ ఓల్డ్ మ్యాన్, నేను నీ కోసం తీస్తాను" అనేసి తీస్తది. దాని తర్వాత పేజ్‌లన్నీ ఓపెన్ చేసి, "ఇదంతా నా తప్పే. ఏదో ఒక రాండమ్ పేజ్ ఓపెన్ చేశాను. అండ్ దాంట్లో బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ ఉంది కాబట్టి అదే చేస్తానని నేను చెప్పాను. ఒకవేళ ఈ పిక్చర్ ఫేక్‌గా ఉందని నేను చెప్పుండకపోతే ఈ చెత్తలో నేను ఇరుక్కునేదాన్నే కాదు" అని చెప్తది. అప్పుడు వీళ్ళిద్దరు ఆ ఫోటో చూస్తారు. యూకిజీ అంటది, "ఆ ఫోటోని వాళ్ళు చాలా ఆర్టికల్స్‌లో వాడారు. నాకదంటే అస్సలు ఇష్టం లేదు" అని. అప్పుడు యోట్సుత్సునే అంటాడు, "ది కెంజీ ఫ్యాక్షన్ కంట్రోల్స్ ది జెయింట్ రోబోట్. ఇట్స్ ఆబ్వియస్లీ ఎ చీప్ కాంపోజిట్ ఫోటో. ఆ ఫోటోని చూసి మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే మనకి మిగిలేదేమీ లేదు" అని చెప్తాడు. అప్పుడు క్యోకో కూడా అంటది, "అవును, మీరు చెప్పేది కరెక్టే. దీన్ని చీప్ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో కూడా క్రియేట్ చేయొచ్చు. నాలాంటి ఇన్నోసెంట్ గర్ల్స్‌ని ట్రాప్ చేయడానికే దీన్ని వాడతారు" అని చెప్పిద్ది. అప్పుడు యూకిజీ, "కానీ దాన్ని ఎంత ఎక్కువగా చూస్తే అంతే రియలిస్టిక్‌గా అది అనిపిస్తుంది" అని అంటది. అప్పుడు యోట్సుత్సునే గాడు కూడా జాగ్రత్తగా చూసి, "అది కరెక్టే. మనం ఆ రోజు అవే బట్టలేసుకున్నాము" అనేసి అంటాడు. దాంతో వాళ్ళకి డౌట్ వస్తది. కొంపదీసి మనల్ని ఎవరైనా ఫోటో తీసారా అనేసి క్వెషన్ ఏసుకుంటారు. ఎవరో తీసారా అని ఆలోచిస్తా ఉంటది యూకిజీ. తర్వాత వాళ్ళిద్దరు సడెన్‌గా ఏదో రియలైజ్ అయితారు. పాస్ట్ సీన్ చూపిస్తారు మనకి. వాళ్ళందరూ నడుచుకుంటూ పోతా ఉంటే సడెన్‌గా ఒక క్లిక్ సౌండ్ వినిపిస్తది. వీళ్ళందరూ వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు ఎవరో అక్కడ నుంచొని, "నేను ఈ ఈవెంట్‌ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ ఫోటో తీసా" అని చెప్తాడు. అక్కడే టైటిల్ కార్డ్ పడుతుంది గన్ షాట్ 2 అని. దాంతో సీన్ కట్. మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు. "నాకు గుర్తుంది ఆ ఫోటో ఎవరు తీశారో" అనేసి అంటది యూకిజీ. "అవును" అనేసి యోట్సుత్సునే అంటాడు. క్యోకో అడిగిద్ది ఎవరు అని. అప్పుడు యోట్సుత్సునే గాడు చెప్తాడు, "మేమప్పుడు ఆ ఫైనల్ బ్యాటిల్‌కెళ్తున్నాం కాబట్టి చాలా నర్వస్‌గా ఫీల్ అయ్యాము. మమ్మల్ని కాస్త కూల్ డౌన్ చేయడానికి వాడలా చేశాడని ఆ టైంలో అనుకున్నాను" అనేసి. అప్పుడు యూకిజీ అంటది, "వాడెప్పుడు వాడి కెమెరాని పట్టుకొని మా ఫోటోలు తీస్తూ ఉండేవాడు" అని. దాని తర్వాత యోట్సుత్సునే అడుగుతాడు, "నీకు మన క్లాస్ రియూనియన్ గుర్తుందా" అని. అప్పుడు యూకిజీ అంటది, "అవును, అదే. నేను రాలేకపోయాను గదా. మంజుమే డ్రగ్స్ తీసుకెళ్తుంటే నేను ఎయిర్‌పోర్ట్‌లో వాడిని పట్టుకున్నాను. ఆ రోజే కదా" అని అడిగిద్ది. అప్పుడు యోట్సుత్సునే గాడు
అంటాడు, యాక్చువల్‌గా ఆ టైంకి వాడెవడో కూడా నాకు గుర్తులేదు. నాకు కెంజీ చెప్పిన తర్వాతే గుర్తుకొచ్చింది. కేవలం వాడు మాత్రమే కాదు, అక్కడున్న చాలా మంది నాకు గుర్తులేరు అని చెప్తాడు. దాని తర్వాత మేమొక వియర్డ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము అని చెప్తాడు. అదే మన 6థ్ గ్రేడ్‌లో ఆ స్పూన్ బెండింగ్ ఇన్సిడెంట్ నీకు గుర్తుందా అనేసి అడుగుతాడు. యుకిజీ చెప్పిద్ది, అవును కెఫెటేరియాలో ఉన్న అన్ని స్పూన్స్ బెండ్ అయిపోయాయి కదా అని. యోచిచునేవాడు చెప్తాడు, కరెక్టే. ఆ రోజు టీచర్ మనందరి కళ్ళు మూసేసి అలా ఎవరు చేశారో వాళ్ళని చేయెత్తమన్నారు కదా! కానీ ఈవెన్చువల్లీ ఆయన కూడా ఆ విషయం మర్చిపోయారంట. సో, అందుకే ఆ రీయూనియన్‌లో టీచర్ మళ్ళీ మాతో అలాగే చేపించారు అని చెప్పగానే యుకిజీ అడిగిద్ది, దాని తర్వాత అలా ఎవరు చేశారో వాళ్ళని చేయెత్తమన్నారా అని. అప్పుడు యోచిచునే అంటాడు, నాకెలా తెలుస్తుంది? నేను కళ్ళు మూసుకున్నాను కదా! అనేసి చెప్తాడు. దాని తర్వాత యోచిచునేవాడు స్లోగా వెనక్కి తిరిగి కొయిజుమిని అడుగుతాడు, దాని పేరేంటి కొయిజుమి అని. దీనికేం అర్థం కాదు. ఏంటది అని అడిగిద్ది. ఈడింక అడుగుతాడు మళ్ళీ, అదే ఇప్పుడు మా టీచర్ ఉంటున్నారు కదా! ఆ ప్లేస్ ఏంటి అని. ఆ అసిస్టెడ్ లివింగ్ హోమ్ ఉంది కదా! ఎక్కడైతే సెకుగుచి సెన్సే ఉంటున్నారో దాని పేరేంటి అనేసి అడుగుతాడు. దాని తర్వాత ఫోన్ చేస్తాడాడు. హలో, ఇంత లేట్‌గా కాల్ చేస్తున్నందుకు క్షమించండి. ఐ మీన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేనిప్పుడు సెకుగుచి కీసుకే సెన్సేతో మాట్లాడాలనుకుంటున్నాను అనేసి అంటాడు. కాసేపటి తర్వాత సెకుగుచి సెన్సే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అనేసి అంటాడు. అప్పుడు కాల్‌లో టీచర్ గాడేమో ఏం పర్లేదు, ఈ టైంకి మేమందరం టీ తాగుతాంలే అనేసి చెప్తాడు. యోచిచునేగాడు కంటిన్యూ చేస్తాడు. నా పేరు మినమోటో. నేను మీ క్లాస్‌లో 1971లో గ్రాడ్యుయేట్ అయ్యాను. నన్ను అందరూ యోచిచునే అని పిలిచేవాళ్ళు అనేసి చెప్తాడు. ఆ టీచర్ గాడేమో యోచిచునే నాకు గుర్తున్నావు. నిన్న క్లాస్ రీయూనియన్ తర్వాత నుంచి కలవనే లేదే అనేసి అనుకుంటాడు. యోచిచునేగాడు అంటాడు, సార్ నేను ఆ రీయూనియన్ గురించే మాట్లాడాలనుకుంటున్నాను అని. ఇది ఎంతో సడెన్‌గా అడుగుతున్నాను కానీ మీకసలు అది గుర్తుందా? ఆ స్పూన్స్ ఎవరు బెండ్ చేశారో మీకు గుర్తుందా అనేసి అడుగుతాడు. టీచర్ గాడేమో ఐయామ్ అఫ్రేడ్ ఈ విషయం నేను నీకు చెప్పలేను యోచిచునే అనేసి అంటాడు. యోచిచునే ప్లీజ్ సార్ అనేసి అంటాడు. ఆ టీచర్ గాడేమో ఈ సీక్రెట్ ని నేను నాతో పాటే పూడ్చిపెట్టాలనుకుంటున్నా అనేసి చెప్తాడు. యోచిచునే గాడు ఒప్పించడానికి ట్రై చేస్తాడు. ప్లీజ్ అని మళ్ళీ అడుగుతాడు. ఇంకా టీచర్ గాడు లేదు నేను డిసైడ్ అయిపోయాను, నేను నీకు చెప్పలేను అనేసి అంటాడు. దాంతో ఇంకా యోచిచునే గాడు చెప్పేస్తాడు, సెన్సే నేను కూడా నాతో పూడ్చిపెట్టేసే సీక్రెట్లు క్యారీ చేస్తున్నాను. ఒక వ్యక్తి ప్రిన్సిపల్ యొక్క ఫ్లవర్ గార్డెన్ బెడ్ దగ్గర బయట నుంచి కొంచెం మట్టి తీసుకొచ్చి వదిలేశాడు. దాని నిండా వీడ్సే ఉన్నాయి. కానీ మన క్లాస్ నుంచి ఏ స్టూడెంట్ అలాంటి పని చేయడని మీరే ప్రిన్సిపల్ నుంచి మమ్మల్ని కాపాడారు. కానీ నన్ను క్షమించండి, అదంతా మేమే చేశాము. ది గ్రేట్ ఎస్కేప్ మూవీ నుంచి ఆ సీన్ ని మేము కాపీ చేశాము. ఐఎమ్ వెరీ సారీ సార్ అని చెప్తాడు. అప్పుడు ఆ సెన్సే వాడు, ఓకే ఐ సీ, వెల్ దెన్ యోచిచునే, ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద సీక్రెట్ చెప్పావు కాబట్టి నీ రిక్వెస్ట్ ని నేను రిఫ్యూజ్ చేయలేను. ది పర్సన్ హూ బెంట్ ఆల్ ఆఫ్ ది స్పూన్స్ వాస్ అని చెప్పి ఏదో చెప్తాడు. మనకైతే వినిపించదు. యోచిచునే గాడు ఐ సీ, థ్యాంక్ యూ సెన్సే అనేసి అంటాడు. దాని తర్వాత ఫోన్ కట్ చేసేస్తాడు. అయితే ఇప్పుడు నా అనుమానమే కరెక్ట్ అయింది అనేసి అనుకుంటాడు. దాంతో సీన్ కట్. స్కూల్ ని చూపిస్తారు మళ్ళీ. అక్కడ కానే ఉంటుంది. నన్ను వాళ్ళు ఇక్కడే వదిలేశారు. ఈ స్కూల్ కోర్ట్‌యార్డ్ మధ్యలో ఎవరో నన్ను ఆ చిన్నపిల్లల కాట్ నుంచి ఎత్తుకున్నారు. నన్ను పైకెత్తిన వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటది. తనకి స్లోగా గుర్తుకొస్తా ఉంటదన్నమాట. లేదు ఆ ఫేస్ అదే మా నాన్న అనేసి అనుకుంటది. సడన్ గా వెనకాల మరొకడు వచ్చేస్తాడు. ఆ గన్ షాట్ సౌండ్ వినిపిస్తది. దాంతో చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చేసి ద రియల్ గన్ షాట్. ఇక్కడ మళ్ళీ సైన్స్ రూమ్ చూపిస్తారు. షోగన్ అడుగుతాడు, అసలు ఎవరు నువ్వు అని. ఆ ఫ్రెండ్ మాస్క్ వేసుకున్నాడు, నువ్వు చెప్పలేకపోతున్నావా అనేసి అడుగుతాడు. నాకదంతా బాగా గుర్తుంది. ఆ హాట్ సమ్మర్ టైంలో ఆ గడ్డి యొక్క వాసన అండ్ లైట్ అండ్ షాడో అనేసి కథలు చెప్తా ఉంటాడు. షోగన్ గాడేమో అసలు ఎవర్రా నువ్వు అని మళ్ళీ అడుగుతాడు. ఈ ఫ్రెండ్ గాడేమో ఊప్స్ బీ కేర్ఫుల్ అనేసి అంటాడు. గడ్డిలో నీ కాలు పట్టేసుకునే చాలా ట్రాప్స్ ఉన్నాయి. దానిలో ఇరుక్కుపోకుండా జాగ్రత్తగా స్నీక్ అయి రావాలి అని చెప్తాడు. అది మాత్రమే కాదు, ఎవరు విననంత క్వైట్ గా రావాలి. బికాస్ ఇదొక సీక్రెట్ బేస్ అని చెప్తాడు. దాని తర్వాత ఇదిగో ఇది చూడు, ఇక్కడ షోనెన్ మ్యాగజైన్, షోనెన్ సండే, హైబాన్ పంచ్ అండ్ ది న్యూయెస్ట్ హిట్స్ ఫ్రమ్ ఓవర్సీస్ ప్లేయింగ్ ఆన్ ద ఫెన్ రేడియో స్టేషన్. ఇవన్నీ పక్కన పెడితే వీటికన్నా సంథింగ్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఉంది అక్కడ. అది మరేంటో కాదు, ది బుక్ ఆఫ్ ప్రొఫెసీ అని చెప్తాడు. ఫస్ట్ శాన్ ఫ్రాన్సిస్కోలో బొంబార్డ్మెంట్, తర్వాత లండన్ లో ఆ టెరిఫైయింగ్ బయోలాజికల్ వెపన్ ఆ ఎయిర్పోర్ట్ ని పేల్చేశారు. జనానికి పారిపోవడానికి లేకుండా చేశారు. దెన్ న్యూ ఇయర్స్ ఈవ్ 2000, ది లాస్ట్ డే ఆఫ్ ది 20th సెంచరీ, ఆ ఈవిల్ పీపుల్ అందరూ కలిసి ఈ ఎర్త్ ని నాశనం చేయడానికి వాళ్ళ ప్లాట్ ని క్రియేట్ చేస్తున్నారు. ఫ్యాసినేటింగ్, సో ఫ్యాసినేటింగ్. అండ్ యెట్ అనేదో చెప్పబోతాడు. షోగన్ గాడు ముందుకు దూకుతాడనమాట, అసలు ఎవర్రా నువ్వు అనేసి.
ఆ కర్ర పట్టుకొని. కానీ ఫ్రెండ్ గాడేమో ఐఎమ్ కాలిన్స్ అనేసి చెప్తాడు. దెబ్బకి షోగన్ ఆగిపోతాడు. వీడు కంటిన్యూ చేస్తాడు. ఆ అపోలో 11 మిషన్ లో ఎప్పుడైతే ఆమ్స్ట్రాంగ్, ఆల్డ్రిన్ మూన్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారో నేను మాత్రం ఆ ఆర్బిట్ లో తిరుగుతూ వాళ్ళని చూశాను. ఐఎమ్ పూర్ లిటిల్ లూటెనెంట్ కాలిన్స్ అనేసి చెప్తాడు. షోగన్ గాడికి పిచ్చ కోపం వస్తా ఉంటది. దాని తర్వాత ఇట్లా చెప్తాడాడు, అప్పుడు నన్ను ఎవ్వరు చూడలేదు, అక్కడున్న స్పూన్స్ అన్నిటిని నేనే బెండ్ చేశాను. దాని తర్వాత టీచర్ అందరినీ కళ్ళు మూసుకునేటట్టు చేశారు అండ్ ఆ స్పూన్స్ బెండ్ చేసిన వాళ్ళని చేయెత్తమని చెప్పారు. అప్పుడు నేను ఆ చేతిని ఇలానే లేపాను అనేసి చెప్తాడు. కానీ అందరూ కళ్ళు మూసుకున్నారు, నన్నెవరూ చూడలేదు అనేసి అంటాడు. దాని తర్వాత అరే చూడు నా వైపుకి ఎవరో చూశారు, ఎవరో దాన్ని చూసి షాక్ అయిపోయారు. ఆ టెరబుల్ టెరు భుజం చూసి అది గాల్లో ఎగురుతూ ఉండడం చూసి అనేసి అంటాడు. ఎవరో అరిశారు, ఎవరో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనేసి అంటాడు. దాని తర్వాత బట్ నో, ఆ బుక్ ఆఫ్ ప్రాఫెసీ ఏమాత్రం సరిపోదు, కరెక్టే కదా యమనెకున్ అనేసి అడుగుతాడు. అప్పుడు యమనెకున్ మాట్లాడతాడు, అందుకే కదా నువ్వు ది న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీని రాసావు అని. ఈదర్ న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీ ఆర్ ట్రూ బుక్ ఆఫ్ ప్రాఫెసీ అనేసి అంటాడు. ఐ మీన్ వాళ్ళు రాసిన ఆ జాపనీస్ టెక్స్ట్ ని న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీ అని గానీ ట్రూ బుక్ ఆఫ్ ప్రాఫెసీ అని గానీ ట్రాన్స్లేట్ చేయొచ్చు అనమాట. అది నోట్లో ఉంటుంది. లెట్స్ కంటిన్యూ. యమన్ ఎట్లా అంటాడు, దాని గురించి నేను చాలా ఆలోచించాను కానీ ఇప్పుడు అది ఎలాగో అంత ఇంపార్టెంట్ విషయం కాదు. ఈదర్ వే ఇట్స్ స్టిల్ అ ఫేక్ అనేసి అంటాడు. ఫ్రెండ్ గాడు షోగన్ ఇద్దరు సీరియస్ గా లుక్ ఇస్తా ఉంటారు. దాని తర్వాత యమనే కంటిన్యూ చేస్తాడు, నువ్వు ఆ ఈఎస్పి గురించి, ఈ ప్రపంచాన్ని అంతం చేయడం గురించి మాకు చాలా స్టోరీస్ చెప్పావు. నువ్వు నాకు చెప్పావు అండ్ మేమందరం కలిసి నవ్వాము. కేవలం మాకు అర్థమయ్యే వర్డ్స్ ని యూజ్ చేసి నువ్వు అవన్నీ చెప్పావు. బానిష్ అంటే ఎవరినో చంపడమే కదా అనేసి అడుగుతాడు. నేను నవ్వుతూ ఉన్నప్పటికీ నాకు ఆ విషయం తెలుసు. నాకు తెలిసినా కూడా నేనేం చెప్పలేకపోయాను. నువ్వు ఒక అబద్ధాల కోరు అని నాకు ముందే తెలుసు అనే చెప్తాడు. నువ్వెంత బాగా అబద్ధం చెప్పేవాడు అంటే అసలు అబద్ధమేదో నిజమేదో తెలియనంత బాగా చెప్పేవాడివి. నువ్వు చాలా అబద్ధాలు దాయాలనుకున్నావు. ఆ 1970 యొక్క అబద్ధము నువ్వు అన్నిటికన్నా ఎక్కువగా దాయాలనుకున్నదా, లేదంటే ఈ సైన్స్ రూమ్ లో 1971లో జరిగిందా నువ్వు ఎక్కువగా దాయాలనుకున్నది అనేసి అడుగుతాడు. దాని తర్వాత ఇట్లా చెప్తాడు, అవును అదే కరెక్ట్, నువ్వు దాన్నే దాయాలనుకున్నావు, అందుకే నువ్వు డాంకీని బ్యానిష్ చేసావు కదా అనేసి అడుగుతాడు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఎవరిని బ్యానిష్ చేద్దాం అనుకుంటున్నావు, నన్నేనా అనేసి అడుగుతాడు. దాని తర్వాత యమన్ ఇట్లా అడుగుతాడు, నువ్వు ఒకప్పుడు ఈ రూమ్ లో చచ్చిపోయావు కదా, లేదు లేదు యాక్చువల్లీ యూ జస్ట్ ఫెయిల్డ్ ఇన్ యువర్ లైఫ్ అనేసి అంటాడు. డాంకీ నిజాన్ని చూసినందుకు వాడిని నువ్వు బ్యానిష్ చేసావు, ఇప్పుడు నువ్వు నన్ను కూడా బ్యానిష్ చేయబోతున్నావు అనేసి అంటాడు. దాంతో ఫ్రెండ్ గాడు నో మోర్ టాక్, నా మనుషులు ఈ రూమ్ ని చుట్టుముట్టేశారు అని చెప్తాడు. యమనికునేమో మళ్ళీ ఇంకొక అబద్ధం అని చెప్తాడు. ఈ ఫ్రెండ్ గాడు ఇదేం అబద్ధం కాదు, మీలో ఎవరు ఈ రూమ్ నుంచి బయటకెళ్లలేరు అని చెప్తాడు. యమనికునేమో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు అనేసి అంటాడు. షోగన్ గాడు కాకుతా రన్ అనేసి అంటాడు. కాకుతా గాడు భయపడతా ఉంటాడు, కానీ షోగన్ అని చెప్తాడు. షోగన్ గాడు చెప్తాడు ఇట్లా, వాడెవడని నేను తెలుసుకుంటాను అని. యమనెక్కుని ఇంకా ఫుల్ టెన్షన్ తో అరుస్తూ ఉంటాడు. ఇవన్నీ అబద్ధాలు, యు ఆర్ నథింగ్ బట్ లైస్ 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 అనేసి చెప్తాడు. షోగన్ గాడేమో ఏదైనా జరిగే ముందే పరిగెట్టు అనేసి అంటాడు. యమనే గాడు గన్ తీస్తాడు బయటకి. షోగన్ షాక్ అయిపోతాడు. ఫ్రెండ్ గాడు కూడా షాక్. యమనికున్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా బుల్లెట్ దింపేస్తాడు. బ్యామ్, వాడికి తగిలి ఆడి కింద పడిపోతాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ వేరే చాప్టర్. ఈ చాప్టర్ పేరు వచ్చి ది ఫేస్ ఆఫ్ అ ఫ్రెండ్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి December 31st, 2000 రోజుని చూపిస్తారు. అదే అక్కడ ఫ్రెండ్ కి కెంజికి ఫేస్ ఆఫ్ అవుతుంది కదా, వాడు స్లోగా మాస్క్ తీసేస్తాడు. కెంజిగాడు వాడిని చూసి నువ్వా అనేసి అడుగుతాడు. కానీ నువ్వు చచ్చిపోయి ఉండాలి, మరైతే ఆ పిల్లలు అండ్ నువ్వు నీ వైఫ్ గురించి చెప్పిన స్టోరీ ఇవన్నీ అబద్ధాలు కదా, నాకు దగ్గర అవడానికి ఇవన్నీ చేసావు కదా, మై సిస్టర్ కానా, నువ్వు ఇదంతా ఎందుకు చేసావు అని అడగబోతాడు. ఆ క్లాక్ దగ్గరకు వచ్చేస్తుంది. బూమ్, పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. అక్కడే మనకి టైటిల్ పడుతుంది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి మళ్ళీ 2015 January 2nd చూపిస్తారు. ఐ మీన్ ఎర్లీ మార్నింగ్. కానా ఇంకా మారువో షాక్, ఏంటి గన్ షాట్ అని. లోపల చూస్తే అక్కడ యమనే గాడు కాల్ చేస్తాడు. ఫ్రెండ్ గాడు కింద పడిపోతాడు అనమాట. ఇంతకీ వాడు ఇంకా బతికే ఉంటాడు. నువ్వు నన్ను చాలా భయపెట్టావు అనేసి అంటాడు. స్లోగా లేవడానికి ట్రై చేస్తాడు. వాడి షర్ట్ ని పట్టుకొని చూస్తే మొత్తం బ్లడ్ ఉంటది. అప్పుడు యమనే గాడు అంటాడు, ఇదొక రిపీట్, 1971 ని మళ్ళీ రిపీట్ చేస్తున్నా అనేసి చెప్తాడు. ఫ్రెండ్ గాడికి అర్థం కాదు, ఏంటి అనేసి అడుగుతాడు. యమనే చెప్తాడు, కానీ ఇప్పుడు డిఫరెంట్, అప్పట్లాగా ఎటువంటి ట్రిక్స్, ఎటువంటి అబద్ధాలు ఇప్పుడు ఉండవు అని చెప్తాడు. ఫ్రెండ్ గాడు అడుగుతాడు, అరే ఇదేంటి, నేను చనిపోతున్నానేంటి అనేసి అనుకుంటాడు.
దాని తర్వాత లేదు ఇలా జరగకూడదు. వెంటనే ఒక అంబులెన్స్‌కి కాల్ చేయండి. ఇలా జరగకూడదు అనేసి ఫుల్ టెన్షన్ పడతా ఉంటాడు. దాని తర్వాత ఫుల్ షేక్ అవ్వుకుంటూ లేసి అసలు ఇలాంటిది బుక్ ఆఫ్ ప్రాఫెసీలో లేదు అనేసి అంటాడు. అప్పుడు యమనే అవును నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఇదంతా ముగిసిపోయింది అనేసి ఇట్లా గన్ చూపిస్తాడు. ఇట్స్ ఆల్ ఓవర్ అనేసి అంటాడు. ఫ్రెండ్ గాడు నో అంటాడు. నో 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 అని అంటాడు. ఐ వాజ్ ఆల్మోస్ట్ అని అంటాడు. తర్వాత వాడు వెనకాల టేబుల్ గట్టిగా పట్టుకునేసరికి అది కూడా కింద పడిపోతది. వీడు కూడా స్లిప్ అయి కింద పడిపోతాడు. ఆ గాజు పెంకుల్లో గుచ్చుకుపోయి అట్లా కింద పడిపోయి ఉంటాడు. దాని తర్వాత ఇంకా యమనే గాడు ఇదంతా అయిపోయింది అనేసి అంటాడు. స్లోగా నడుచుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటాడు. నేను వాడిని షూట్ చేస్తానని అనుకోలేదు కానీ ఇప్పుడు ఇదంతా అయిపోయింది అనేసి అంటాడు. దాని తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి ఇప్పుడు కిరికో సాన్ అనేసి ఏదో చెప్పబోతాడు. కానీ సడన్ గా ఒక గన్ షాట్ వచ్చి వాడికి తగులుతది. వాడు అట్లా బయటకు వెళ్ళంగానే బుల్లెట్ తగులుతుంది వాడికి. మాంగక ఇంకా షోగన్ షాక్ అయిపోతారు. వాడు కింద పడిపోతాడు అనమాట. వీడు స్పీడ్ డోర్ దగ్గరకు వచ్చి యమనే అని గట్టి అరుస్తాడు. ఇంతకీ అక్కడి నుంచి వాయిస్ వినిపిస్తా ఉంటాయి అనమాట. గన్ పట్టుకొని ఉన్న మ్యాన్ ని నేను షూట్ చేశాను. వెళ్ళి ఫ్రెండ్ సేఫ్ గా ఉన్నాడా లేదా చెక్ చేయండి అనేసి అంటాడు. ఆ మాటలన్నీ విన్నాక షోగన్ గడ్ గట్టిగా అరుస్తాడు. రన్ కాకుతా ప్రాబబ్లీ ఫ్రెండ్ చెప్పింది నిజమేనేమో అనేసి అంటాడు. వీడు కానీ షోగన్ అనేసి అంటా ఉంటాడు. బయట వీవు వీవు అనే సౌండ్ వినిపిస్తా ఉంటది. ఐ మీన్ బయట పోలీసులు వచ్చేస్తున్నారు అనమాట. కింద నుంచి వీడు కూడా భయపడతా ఉంటాడు. మరోగాడు పోలీసా అని. పైనేంటి 2 గన్ షాట్స్ వినిపించినాయి. కానీ ఇంత తొందరగా పోలీసులు ఎందుకు వస్తున్నారు అనేసి యంగ్ లేడీ నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి అంటాడు. కానీ కానా ఏమో ఇంకా ఆలోచిస్తూ ఉంటది. అరే ఎవర్రా నన్ను ఎత్తుకుంది అనేసి. వీడు మళ్ళీ యంగ్ లేడీ అనేసి అంటాడు. కానేమో నాకు వాడి ఫేస్ గుర్తుంది అనేసి అంటది. ఈ మరోగాడు దగ్గరికెళ్ళి అడుగుతాడు. కొంపదీసి నువ్వు అనేసి అడగంగానే తను చెప్పిద్ది అది మా ఫాదరే అని. వీడికి అర్థం కాదు మీ ఫాదరా అనేసి అడుగుతాడు. అప్పుడు కానా చెప్పిద్ది వాడి ఫేస్ అని గట్టిగా అరుస్తుంది. ఒక పక్క షోగన్ గాడు ఫ్రెండ్ గాడు మాస్క్ ని తీసేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్ లో వాడి ఫేస్ కనిపిస్తది. షోగన్ గాడు చూసి షాక్ అయిపోతాడు మొత్తం. అరే నువ్వా ఫుకుబే అనేసి అంటాడు. దాంతో ఈ వాల్యూమ్ ఎండ్ గైస్. ఈసారి సీరియస్ గా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వాల్యూమ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ గ్యాప్ లో ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ ఫర్ నౌ.